నా ప్రియాతి ప్రియమైన నెక్స్ట్ మనీ కుటుంబ సభ్యులకు కాబోయే కోటీశ్వర్లకు స్వాగతం, సుస్వాగతం, శుభస్వాగతం. మిత్రులారా, ఈరోజు మీ యొక్క శ్రేయోభిలాషుల ద్వారా ఒక ఇన్విటేషన్ తీసుకొని ఒక ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి మీరు ఇక్కడికి వచ్చినందుకు, మీకున్నటువంటి ఈ అభిలాష, కుతూహలం, ఏదైతే మనం బ్రతుకుతున్నామో ఆ బ్రతుకులలో ఒక మార్పు రావాలని మీరు ఆలోచన చేశారు కాబట్టి ఇక్కడికి వచ్చారు. అయితే మిత్రులారా, రావడం వరకు ఒక ఎత్తు అయితే, వచ్చిన తర్వాత శ్రద్ధగా ఆలకించడము రెండో పద్ధతి. ఆ తర్వాత మిత్రులారా, మీకు 100% నచ్చినట్లయితే మనము కలిసి పని చేద్దాం. అయితే మీకు నచ్చాలి అంటే మొదలు దాని గురించి చాలా క్లియర్గా, చాలా స్పష్టంగా మీకు అర్థం కావాలి. మీకు అర్థం కావాలి అంటే మీరు వినాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి నేను చెప్పే ప్రతి వాక్యాన్ని, ప్రతి పదాన్ని మీరు చాలా శ్రద్ధగా ఆలకించండి. హెడ్ ఫోన్స్ యూజ్ చేయండి. మీ మొబైల్ని ఈ విధంగా హారిజంటల్గా పెట్టండి. ప్రజెంటేషన్ను మీరు క్లియర్గా చూడగలుగుతారు. ఎవరైనా మీకు కాల్ చేసినట్లయితే సౌండ్ రావట్లేదంటే వాళ్ళకి చెప్పండి. వాళ్ళ మొబైల్ టచ్ చేస్తే కింద కాల్వయ్యే డివైస్ ఉంటుంది, దాన్ని నొక్కినట్లయితే క్లియర్గా నేను మాట్లాడేది వినిపిస్తుంది ఫ్రెండ్స్. ఇకపోతే పేపర్ పెన్ రెడీ చేసుకోండి. మీకు ఏదైనా అర్థం కానప్పుడు నోట్ చేసుకోండి. ఈరోజే ప్రోగ్రాం చివరిలో మీరు హ్యాండ్ రైజ్ చేస్తే మీ యొక్క సందేహాలకు సమాధానాలు ఇవ్వబడతాయి. సో మిత్రులారా, ఈరోజు అభివృద్ధి చెందిన దేశాల యొక్క ఆర్థిక అభివృద్ధి కూడా అంతా డైరెక్ట్ సెల్లింగ్ పైనే ఆధారపడ్డదని భారత ప్రభుత్వం గుర్తించి 2016 సంవత్సరంలో డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ వచ్చినాయి ఫ్రెండ్స్. ఆ డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ వచ్చిన తర్వాత వచ్చినటువంటి కంపెనీ నెక్స్ట్ మనీ. మిత్రులారా, డైరెక్ట్ సెల్లింగ్లోనే ఒక కొత్త విప్లవాన్ని తీసుకొచ్చిన కంపెనీ నెక్స్ట్ మనీ. సో మై డియర్ ఫ్రెండ్స్, అవన్నీ విషయాలు డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ద్వారా మీకు అర్థం చేయించడం జరుగుతూ ఉంది. ఈరోజు ఇది ఒక వ్యాపారమే, కానీ మన చేతిలో ఒక మొబైల్ ఫోన్ ఉంటే చాలు. మిత్రులారా, ఇప్పటి వరకు గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఎన్నో యాప్స్ డౌన్లోడ్ చేశాము మన అవసరాల రీత్యా. ఇప్పుడు ఇంకొక యాప్ డౌన్లోడ్ చేయాలి, నెక్స్ట్ మనీ యాప్ వాలెట్. అంటే ఇన్నోవేటివ్ వేస్ ఆఫ్ అర్నింగ్స్. డబ్బు సక్రమమైన మార్గంలో ఎవరికి ఇబ్బంది కలిగించకుండా, ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించకుండా డబ్బు సంపాదించే గొప్ప అవకాశం ఉంది. ఇది ఒక కంప్లీట్ బిజినెస్ ఆండ్రాయిడ్ అప్లికేషన్ మిత్రులారా. ఈ వాలెట్, ఈ కామర్స్, అర్నింగ్ ఆపర్చునిటీస్, ఈ లెర్నింగ్, దాని యొక్క సారాంశమే నెక్స్ట్ మనీ. నెక్స్ట్ మనీ అనేది 1 జనవరి 2017న లాంచ్ కాబడ్డది. 3.5 సంవత్సరాల నుంచి నిరాటంకంగా, నిర్విఘ్నంగా దినాభివృద్ధి చెందుతున్న సంస్థ నెక్స్ట్ మనీ. ఆ తర్వాత మిత్రులారా, ఇప్పటి వరకు మనం మార్కెట్లో చూసినవి, గూగుల్ ప్లే స్టోర్ ద్వారా డౌన్లోడ్ చేసుకున్న మన అవసరాల రీత్యా అవన్నీ కూడా B2C అప్లికేషన్స్. అంటే అక్కడ బిజినెస్ టు కస్టమర్. అది ఒక పేటిఎం అయితేనేమి, గూగుల్ పే అయితేనేమి, ఫోన్పే అయితేనేమి, అది డబ్బుల లావాదేవీల గురించి డౌన్లోడ్ చేసాం. ఎప్పుడైనా ప్రయాణం చేయడానికి ఓలా, ఊబర్ చేసాము, స్విగ్గీ, జొమాటో చేసాము. ఈ విధంగా ఎన్నో టెక్నాలజీ యాప్స్ చేసాము. అవన్నీ కూడా B2C మిత్రులారా. మొట్టమొదటిసారి భారతదేశంలో దానికి భిన్నంగా B2B అనే విధానం వచ్చింది. దిస్ ఈస్ ద ఫస్ట్ టైం. B2B అంటే బిజినెస్ టు బిజినెస్ మిత్రులారా. అక్కడ వాళ్ళు లాభపడడానికి పెట్టారు, మనను వాళ్ళు కస్టమర్గా చేశారు, వాళ్లకు మనం ఒక ప్రోడక్ట్. కానీ వాళ్ళకు వచ్చినటువంటి లాభాల్లో
సేమ్ అదే ట్రాన్సాక్షన్లో 10% 90% అనే విధానం ద్వారా 10% మెయింటెనెన్స్ తీసుకొని 90% మనకు డిస్ట్రిబ్యూషన్ ఇస్తూ ఉంది. అందుకే B2Cలలో మన మొబైల్లో ఉన్నప్పటికీ మనకు ఎలాంటి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మన జీవితాన్ని ఏమి ప్రభావితం చేయలే. కానీ దానికి భిన్నంగా ఒక బిజినెస్ పార్ట్నర్ చేస్తున్నారు కాబట్టి మీరు కని విని ఊహించనటువంటి డబ్బు మిత్రులారా ఇక్కడ సంపాదనకు అవకాశం ఉంది. ఇకపోతే నెక్స్ట్ మనీ యూనిక్ సెల్లింగ్ పాయింట్స్ ఏందని చూసినట్లయితే ఈరోజు డైరెక్ట్ సెల్లింగ్లో 457 కంపెనీలు ఉన్నాయి భారతదేశంలో. మీరు కావాలనుకుంటే గూగుల్ బాబాని అడగండి. డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ 2016 సర్వీస్ సెక్టార్ గురించి 36 సార్లు సంబోధించడం జరిగింది. దాన్ని 100కి 100% తూచా తప్పక నడుస్తున్న కంపెనీ నెక్స్ట్ మనీ. సర్వీస్ సెక్టార్లో వచ్చిన మొట్టమొదటి కంపెనీ మిత్రులారా. ఆ తర్వాత ఇక్కడ ఎలాంటి డబ్బులు పెట్టుబడి పెట్టేది లేదు. ఇది జీరో ఇన్వెస్ట్మెంటు కాబట్టి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ లేదు. ఉదాహరణకు మిత్రులారా, ఒక కంపెనీలో 1,00,000 మంది ఉంటే రోజుకు ₹1 ఇచ్చినా తెల్లారేసరికి ₹1,00,000 అతను ఇవ్వాలి. మీరు అర్థం చేసుకోండి, మనకు ఎవరో పనిచేసి డబ్బులు ఇస్తారంటే చెప్పడానికి వినడానికి చాలా ఇంపుగా ఉంటుంది, కానీ వాస్తవ సత్యం కాదు. ఎవరు మన కోసం పని చేయరు, మన కోసం మనమే పని చేయాలి. సో మిత్రులారా, ఇక్కడ ఎవరితోటి డబ్బులు మనం కట్టించే సిస్టమ్ లేదు. ఇది వ్యాపారమే, పెట్టుబడి లేని వ్యాపారం. ఇకపోతే 457 కంపెనీలలో 456 కంపెనీలు ప్రోడక్ట్ బేస్డ్. ఈరోజు ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీలో సీనియర్ పరిస్థితి సేల్స్మెన్స్ అయిపోయాడు. మిత్రులారా, ఈరోజు మనము డోర్ టు డోర్ తిరగాల్సిన అవసరం లేదు, మోకాళ్ళ చిప్పలు అరగొట్టుకోవాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత ఇక్కడ ఎలాంటి ప్రోడక్ట్ కొనాలి అనే నియమం కూడా లేదు మిత్రులారా. ఇక పోయినట్లయితే అన్నీ కూడా డిజిటల్ సర్వీసెస్, ఇన్స్టెంట్ డెలివరీ. కష్టపడ్డటువంటి వాళ్ళ చెమట ఆరకముందు డబ్బులు ఇవ్వాలంటారు. చెమటే రాకముందు డబ్బులు ఇస్తున్న ఏకైక సంస్థ నెక్స్ట్ మనీ. 24/7 మిత్రులారా, ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మనం పేఅవుట్ తీసుకోవచ్చు. ఇక చూసినట్లయితే ఫాస్ట్ బిజినెస్ గ్రోత్ అవుతా ఉంది, ఎందుకంటే జనాలు ఆమోదిస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఎన్నో రకాల ఆదాయాలు ఉన్నాయి ఇందులో, అవన్నీ కూడా చూద్దాం మిత్రులారా. పని ఒకటే, ఆదాయాలు ఎన్నో ఉన్నాయి. ఆ తర్వాత ఈ సబ్జెక్టు ఎవరికైనా చెప్పొచ్చు. ఉదాహరణకు చూసినట్లయితే గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు మన యొక్క డైలీ రొటీన్ లైఫ్లో వస్తువులు వాడవచ్చు, సర్వీసెస్ యూజ్ చేయవచ్చు. యాజ్ ఏ యూజర్గా దీని ద్వారా డబ్బులు పొదుపు అవుతూ ఉన్నాయి. ఆ తర్వాత అర్నర్గా కావాలంటే కాపీ పేస్ట్ నేర్చుకోవాలి, నేర్పియాలి. మనం నేర్చుకుంటే నేర్పగలం. మిత్రులారా, దీని ద్వారా మన బ్రతుకులలో కొత్త మార్పు తేవచ్చు. ఆ తర్వాత అన్నీ కూడా ఆన్లైన్లోనే టీమ్ మేనేజ్మెంట్ జరుగుతూ ఉంది. ఈరోజు ఎక్కడైనా మీటింగ్స్, ట్రైనింగ్స్ ఉంటేనే డెవలప్మెంట్ ఉంటుంది. అందుకే గతంలో మనం చేసే ఉద్యోగ వ్యాపారాలను ఎగ్గొట్టేసి మీటింగ్లకు వెళ్ళడానికి ఖర్చులు, ఎంట్రీ ఫీజులు. కానీ ఈరోజు ఇక్కడ మీటింగులు జరుగుతూ ఉన్నాయి, కానీ మనం చేస్తున్న ఉద్యోగ వ్యాపారాలకు ఎలాంటి అంతరాయం లేదు. ఈరోజు రాత్రి 9 గంటలకు మీ ఇంట్లో ఉండి మీరు ఆలకిస్తూ ఉన్నారు, ఎక్స్పెండిచర్ జీరో. ఆ తర్వాత మిత్రులారా, ఒక జాబ్ సెక్యూరిటీ ఉంది ఇక్కడ. ఈ 3.5 సంవత్సరాల కంపెనీలో ఒక జరిగినటువంటి లైవ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నా, సత్యంగా జరిగిన విషయం ఇది, స్టోరీ కాదు. ఈ 3.5 సంవత్సరాలు ఈ కంపెనీలో అశోక్ సరస్వతి గారు 10 నుంచి 20 వేల రూపాయలు కూడా రానటువంటి చిన్న టీము క్యాన్సర్ మహమ్మారి చేత చనిపోవడం జరిగింది. వాళ్ళ కుటుంబానికి ఈరోజు లక్షల రూపాయలు వెళ్తూ ఉన్నాయి. కారణం ఏంటంటే మిత్రులారా, ఇక్కడ ఎలాంటి రైటు లెఫ్ట్ కానీ, పీవీ బీవీ కానీ, సీలింగు, ట్రిమ్మింగు, ఫ్లషింగు ఎలాంటి కండిషన్స్ లేనటువంటి కంపెనీ డైరెక్ట్ సెల్లింగ్లోనే మొట్టమొదటిసారి వచ్చింది మిత్రులారా. స్క్రీన్ షాట్ చేయండి.
ఆలోచన చేయండి. ఇకపోతే ఈ కంపెనీ పేరు నెక్స్ట్ జెన్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్. ఈ కంపెనీ వ్యవస్థాపకులు అభిషేక్ కుమార్ బర్మన్ గారు, ఏరోనాటికల్ ఇంజనీర్. ప్రొఫైల్ రాయండి ఫ్రెండ్స్. ఆ తర్వాత అతను ఈ సంస్థను 2013 డిసెంబర్ 11న మహారాష్ట్రలోని పూణే జిల్లాలో ఒక ఐటీ కంపెనీగా ఉద్భవించింది. కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు సార్ వయసు కేవలం 28 సంవత్సరాలు మాత్రమే. గూగుల్ బాబాని అడగండి, యంగెస్ట్ సిఎండి ఆఫ్ ఇండియా ఇన్ 2013, 2013లో సార్ పేరు వస్తుంది మిత్రులారా. ఆ తర్వాత దాదాపుగా 8 సంవత్సరాల నుంచి మచ్చలేనటువంటి కంపెనీ. స్వదేశాల్లో విదేశాల్లో ఎన్నో రివార్డ్స్ రికగ్నైజేషన్స్ తీసుకున్న కంపెనీ. భారత ప్రభుత్వం సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ మిత్రులారా కమిట్మెంట్ ఇచ్చిన మాట నిలబెట్టుకునే కంపెనీ అని చెప్పేసి సర్టిఫైడ్ చేసింది. ఆ కంపెనీ అందించిన ఆణిముత్యమే నెక్స్ట్ మనీ. మిత్రులారా నెక్స్ట్ మనీలో కంపెనీ విజన్ ఉంది, నెంబర్ 1 ప్లాట్ఫామ్ కావాలి. ఈరోజు భారతదేశంలో రాబోయే రోజులలో యావత్ ప్రపంచంలోనే ఇది నెంబర్ 1 యాప్గా మారబడతా ఉంది. అయితే మిత్రులారా ఈ కంపెనీలో ఎవరు ఇందులో ఇన్వెస్టర్స్ లేరు. మిత్రులారా ఈరోజు పేటిఎం తీసుకుంటే 14 సంవత్సరాలు అయిపోయింది. అందులో అలీబాబా పార్ట్నర్గా ఉన్నారు. మిగతా B2Cలలో వారెన్ బఫెట్ గారు పార్ట్నర్గా ఉన్నారు. ఈ కంపెనీలో ఎవరు లేరు మిత్రులారా, సారు మనము తప్ప. 10% సార్కు, 90% మనకు. అయితే విజన్ కంపెనీది నెంబర్ 1. దేంట్లో ఓపెన్ వాలెట్ బ్యాంక్. మిత్రులారా ఇది చాలా అర్థం చేసుకోండి. ఓపెన్ వాలెట్ బ్యాంక్ అంటే గూగుల్ పే, పేటిఎం, ఫోన్పే ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ వాలెట్ అంటారు మిత్రులారా. అలాంటి పని మనం ఇక్కడ చేయలేము. ఇప్పుడు రిజర్వ్ బ్యాంకు దగ్గర ఉంది ఇది, కానీ అది చేయడానికి పరోక్షంగా మన దగ్గర, ప్రత్యక్షంగా మన దగ్గర వేరే యాప్స్ ఉన్నాయి. అయితే ఫ్రెండ్స్ పరోక్షంగా కూడా చూసినట్లయితే మన కష్టార్జితం ఏదైతే ఉందో ఇక్కడ 10 సెకండ్స్ కాలంలో మన అకౌంట్కి కానీ మన నియర్ అండ్ డియర్ అకౌంట్కి కానీ మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో చాలామంది ఫ్రెండ్స్ తప్పుగా చెప్తా ఉన్నారు, దయచేసి కంపెనీని రాంగ్గా ప్రమోట్ చేయొద్దు, చేసినట్టు మీ పైన కంప్లైంట్ వెళ్తే మీకు ఇబ్బంది. మిత్రులారా ఎక్కడ కూడా మీరు అస్పష్టంగా కానీ అసంపూర్ణంగా కానీ ఎక్కడ మీరు టెంప్ట్ కావాల్సిన అవసరం లేదు. సిస్టమ్ రీట్గా చెప్పండి. రిజల్ట్స్ కోసం మీరు వరీ కాకండి, పని కోసం వరీ కాండి, పని చేయండి అంతే తప్ప ఏదో అతను జాయిన్ అయిపోతే అయిపోతుందిలే అనుకొని ఎక్కడ కూడా మీరు తొందరపాటు పడకండి. ఆ తర్వాత మిత్రులారా ఎంటర్‌ప్రెన్యూర్ డెవలప్మెంట్లో నెంబర్ 1 ప్లాట్ఫామ్ కావాలి. ఇక్కడ మనం ఒక ఎంప్లాయీ కాదు, ఇక్కడ మనం ఒక కస్టమర్ కాదు, ఇక్కడ మనం ఒక ఓనర్గా తయారు చేస్తూ ఉంది. అయితే మన దగ్గర మన మైండ్, మన ఆలోచనలు, ఓనర్ ఆలోచనలు ఉన్నాయా లేవా మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఈ కామర్స్ బిజినెస్లో కూడా నెంబర్ 1 మిత్రులారా ఆన్లైన్ షాపింగ్. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా గత సంవత్సరంలో 40% బిజినెస్ జరిగింది కరోనా కంటే ముందు. కరోనా వచ్చిన తర్వాత విపరీతమైనటువంటి ఆన్లైన్ సైడ్ జనాలు మొగ్గు చూపుతా ఉన్నారు. రాబోయే రోజులలో ఇది 100% అవుతుంది అనడంలో ఎలాంటి సంశయం కానీ అనుమానం కానీ లేదు. దాంట్లో కూడా నెంబర్ 1 కావాలనేది కంపెనీ యొక్క విజన్ ఉంది. B2B విధానం అనేదైతే ఈ రోజు వరకు భారతదేశంలో ఒకే ఒక ఏకైక కంపెనీ సర్వీస్ సెక్టార్. అయితే మిత్రులారా కొంతమంది మా కూడా రీఛార్జ్లో డబ్బులు వస్తాయండి, మాది కూడా సర్వీస్ సెక్టార్ అని చెప్పుకుంటా ఉన్నారు. కానీ మిత్రులారా మీకు ఇంగ్లీష్ పైన పట్టుంటే లేదా మీకు పట్టున్న వాళ్ళతోటి 2016 డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్లో 36 సార్లు సర్వీస్ సెక్టార్ కోసం సంబోధించడం జరిగింది. ఇది అర్థం చేసుకోండి మిత్రులారా, ఆవేశపడకండి, గుడ్డిగా నమ్మకండి. ఎవరైనా సరే ఒకవేళ కనుక మనం ఎస్టిమేషన్ చేసిన వ్యక్తి రాంగ్ అయినట్లయితే మన జీవితం స్పాయిల్ అయిపోతుంది, మన ఫేస్ వాల్యూ పోతుంది. సో మిత్రులారా కంపెనీ విజన్ చాలా క్లియర్గా ఉంది. మన విజన్ క్లియర్గా ఉండాల్సిన అవసరం మనకుంది.
కంపెనీ యొక్క మిషన్ చూసినట్లయితే డిజిటల్ ఇండియా, హెల్దీ ఇండియా, వెల్దీ ఇండియా మిత్రులారా. నిరోగి భారతదేశం కావాలి, నిరోగి ప్రపంచం కావాలి. ఇక ఆకలి చావులు, నిరుద్యోగ సమస్య ఈ భారతదేశంలో కానీ యావత్ ప్రపంచంలో ఉండొద్దు అనే ఉద్దేశంతో ఒక పెద్ద సత్సంకల్పంతో పనిచేస్తున్న సంస్థ నెక్స్ట్ మనీ. అయితే మిత్రులారా, ఇది గవర్నమెంట్ అప్రూవ్డ్ ప్రాజెక్టు. మనం ఎక్కడ భయపడవలసిన అవసరం లేదు. భయం ఎప్పుడు పడాలి? చట్ట వ్యతిరేకమైన పనులు చేసినప్పుడు భయపడాలి. కానీ ఇక్కడ కంపెనీని ఫస్ట్ మనం అర్థం చేసుకుందాం, ఆ తర్వాత మనం అర్థం చేయిద్దాం. లర్న్, డూ, టీచ్. ఆ తర్వాత మిత్రులారా, ఎక్కడ మనం సిగ్గుపడాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఒక వ్యక్తిని డబ్బులు పొదుపు చేసుకోమని చెప్పడానికి కానీ, డబ్బు సంపాదించమని చెప్పడానికి కానీ సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ఇకపోతే డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీస్లో గవర్నమెంట్ వెబ్సైట్లో మీరు కనుక సెర్చ్ చేస్తే 277 సీరియల్ నంబర్లో నెక్స్ట్ జన్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ కనిపిస్తుంది మీకు. భారత ప్రభుత్వం గుర్తించిన మొట్టమొదటి సర్వీస్ సెక్టార్ కంపెనీ. ఆ తర్వాత మిత్రులారా, 2016 సంవత్సరంలో డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ చెప్తా ఉంది, అందరూ రిజిస్ట్రేషన్ ఫ్రీ ఇవ్వాలి. అందరూ కూడా ఫ్రీ రిజిస్ట్రేషన్ చెప్తా ఉన్నారు. కానీ సర్టెన్ టైంలో కనుక ఏదైనా ప్రోడక్ట్ కొనకపోతే వాళ్ళ యాప్ అదృశ్యం అయిపోతుంది. కానీ ఒకే ఒక నెక్స్ట్ మనీలో అన్లిమిటెడ్ టైం, అంటే 6 నెలలకు 6 సంవత్సరాలకు మీరు ఎప్పుడొచ్చైనా మీ యాప్ ఓపెన్ చేసుకునే గొప్ప అవకాశం ఉంది. ఆ తర్వాత మిత్రులారా, భారతదేశమే కాదు యావత్ ప్రపంచంలో ఈ ప్లానెట్ పైన, ఈ భూమి పైన ఓన్లీ వన్ ఆర్గనైజేషన్ నెక్స్ట్ మనీ ఉంది. ఫ్రీ సైన్ అప్ అయినటువంటి వ్యక్తికి కూడా డబ్బులు పొదుపు చేసుకోవచ్చు. ఎక్కడ లేదు మిత్రులారా, ఫ్రీ సైన్ అప్. అతను గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు ఈ వస్తువులు పర్చేస్ పైన, ఆన్లైన్ షాపింగ్ పైన అతనికి డబ్బులు పొదుపు అవుతా ఉంది. అది అమెజాన్, ఫ్లిప్కార్ట్, టాటా, బాటా, ఇన్సూరెన్స్ ఏవైనా కావచ్చు. బట్ ఇది ఆఫర్స్ అండ్ టైఅప్ అనే సెక్షన్లు ఉంటుంది మిత్రులారా. ఇకపోతే దీన్ని ప్రమోట్ కూడా చేయొచ్చు ఒక అర్నర్గా. 3 కోట్ల ప్రాజెక్టు మిత్రులారా ఇది. నేను మాత్రము దీనికి ఓటేయను. ఎందుకు అంటే పని అంతే చేస్తున్నాం మనం. రిలయన్స్ వాళ్ళకైనా, రిక్షా పుల్లర్కైనా భగవంతుని దృష్టిలో సమానమైన టైం ఇచ్చాడు. సమన్యాయం ఉంది భగవంతుని దృష్టిలో. కాబట్టి మిత్రులారా, మరి ఇతను ఎందుకు రిలయన్స్ వాళ్ళు అయ్యారు, అతను ఎందుకు రిక్షా పుల్లర్ అయ్యారు? సమయాన్ని సద్వినియోగం చేసుకోవడమే. మన తండ్రి, తాత, ముత్తాతలు మధ్యతరగతిలో ఉన్నారు కాబట్టి మనం వంశపారపర్యంగా మధ్యతరగతిలోకి వచ్చాం. ఒక్కవేళ గనక ఆ రోజులలో వాళ్ళు దండిగా డబ్బులు సంపాదించి ఉంటే ఈరోజు మనం ఈ పని చేయాల్సిన అవసరం కూడా మనకు లేదు. మిత్రులారా, మరి ఈరోజు మన పూర్వీకులను మనం ఎలా గుర్తించుకుంటున్నామో రాబోయే జనరేషన్స్ మనను కూడా గుర్తించుకునే రోజు వచ్చేస్తుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, అందుకే నేను చెప్తాను 3 కోట్ల బదులు 178 కోట్ల ప్రాజెక్టు దిశగా పని చేయాలని. సో మై డియర్ ఫ్రెండ్స్, అదే ప్రైమ్ మెంబర్షిప్. 1770 రూపాయలతోటి ప్రైమ్ మెంబర్షిప్ అవుతా ఉన్నాం. అయితే ఇది కూడా నిజంగా చెప్పాలంటే పరోక్షంగా ఫ్రీయే. 1500 ప్రైమ్ మెంబర్షిప్, 270 జిఎస్టీ మిత్రులారా. ఇది చేయడం ద్వారా ఈ 1550 కూడా రిఫండ్ అయిపోతూ ఉన్నాయి. క్యాష్ బ్యాక్ వస్తూ ఉంది. వాళ్ళు కంపెనీ రివార్డ్ పాయింట్స్ ఇస్తూ ఉంది. రివార్డ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు రూపీసే. ట్రాన్సాక్షన్స్లో రూపాయలుగా కన్వర్ట్ అవుతాయి. దాని తర్వాత కొన్ని సర్వీసెస్లో డిస్కౌంట్ పాయింట్స్ ఉన్నాయి. డిస్కౌంట్ పాయింట్స్ ఈజ్ ఈక్వల్ టు రివార్డ్ పాయింట్సే. రివార్డ్ పాయింట్స్ ఈజ్ ఈక్వల్ టు రూపీసే. డిస్కౌంట్ పాయింట్స్ కానీ రివార్డ్ పాయింట్స్ కానీ ల్యాబ్స్ కావు మిత్రులారా, లైఫ్ టైం వ్యాలిడిటీ. దాని తర్వాత మనం ఫ్రీగా సైన్అప్ చేయించినప్పటికీ మనకు 50 రివార్డ్ పాయింట్స్ వస్తాయి, వాళ్ళకు 50 రివార్డ్ పాయింట్స్ వచ్చే ఒక గొప్ప విషయం ఉంది. కాబట్టి మిత్రులారా, ఏ కంపెనీ మనది కాదు, నెక్స్ట్ మనీ కూడా నాది కాదు మిత్రులారా. నేను మీకంటే ముందు వచ్చిన కాబట్టి ఇందులో ఉన్న మంచి ఏదైతే ఉందో అది మాత్రం నేను అందరికీ తెలియపరచడానికి ఈ ప్రోగ్రాం చేస్తా ఉన్నా. సేవింగ్స్ ఈజ్ అర్నింగ్స్ మిత్రులారా. మరి ప్రైమ్ మెంబర్ అయినప్పుడు మనకు వచ్చినటువంటి
రివార్డ్ పాయింట్స్ ఏ విధంగా యూజ్ అవుతా ఉన్నాయంటే రివార్డ్స్ రీఛార్జ్ లోపల 1% అడ్జస్ట్మెంట్ అవుతా ఉంది, 2% క్యాష్ బ్యాక్ వస్తూ ఉంది ఫర్ లైఫ్ టైం మిత్రులారా. బుకింగ్ సెక్షన్లో 2% రివార్డ్ పాయింట్స్ అడ్జస్ట్ అవుతా ఉన్నాయి, 2 to 4% క్యాష్ బ్యాక్ వస్తూ ఉంది. నెక్స్ట్ షాపీ ఉంది మనది, అందులో కూడా మనకు రివార్డ్ పాయింట్స్ యూజ్ అవుతూ ఉన్నాయి, అక్కడ కూడా మనకు క్యాష్ బ్యాక్ వస్తూ ఉంది. ఆ తర్వాత మనకు ఫ్రీ సర్వీసెస్లో బిల్లింగ్ సెక్షన్స్లో 25% డిస్కౌంట్ పాయింట్స్ వస్తూ ఉన్నాయి. సో మిత్రులారా, బిజినెస్ అంటేనే లాస్ అండ్ ప్రాఫిట్, కానీ మొట్టమొదటిసారి వచ్చిన ఆర్గనైజేషన్ అసలు లాస్ అనే పదమే లేదు డిక్షనరీలో. సో మై డియర్ ఫ్రెండ్స్, మనకు బ్యాక్ అయిపోతూ ఉన్నాయి. ఇక్కడ కంపెనీ యొక్క ప్రోడక్టే ప్రైమ్ మెంబర్షిప్. ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్నందుకు లైఫ్ టైం గ్యారెంటెడ్ సేవింగ్స్ ఉంది, ఆ తర్వాత క్యాష్ బ్యాక్ వస్తూ ఉంది, ఆ తర్వాత మన రివార్డ్ పాయింట్స్ కూడా అడ్జస్ట్మెంట్ అయిపోతూ ఉన్నాయి. యాక్చువల్గా జీరో అయిపోయింది, ఇక్కడ ప్లస్లోకి వచ్చేసాం. ప్లస్ ఒక గొప్ప వ్యాపారంలో మనం పార్ట్నర్ అయ్యే అవకాశం ఉంది. అర్థం చేసుకోండి ఫ్రెండ్స్, 1770 రూపాయలతోటి మనం ఏమీ వ్యాపారం చేయలేమో, ఇక్కడ మనము ఎంత కావాలంటే అంత డబ్బు సంపాదించే అవకాశం ఉంది మిత్రులారా. మరి లైఫ్ టైంలో 1770 రూపాయలు అనేదే మనం ఇక్కడ సబ్జెక్ట్. చూడండి ఫ్రెండ్స్, దీని ద్వారా మనం సేవింగ్స్ వాడుకుంటా ఉన్నాం. యాప్ గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు మీకు గనక లక్స్ సబ్బుతోటి స్నానం చేసే అలవాటు ఉంటే లక్స్ సబ్బుతోటే చేయండి, కానీ మీకు డబ్బులు ఆదా అవుతాయి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఫస్ట్ మనకు సేవింగ్స్, ఆ తర్వాత అర్నింగ్స్. అర్నింగ్స్ అంటే ఏమీ లేదు, ఇది ఎవరో జనాలను చేర్పించే స్కీమ్ కాదు, ఇది చైన్ లింక్ సిస్టమ్ కాదు, ఇది బలవంతం ఎవరిని చేయాల్సిన అవసరం లేదు, ఎవరిని మనము బ్రతిమిలాడాల్సిన అవసరం లేదు. కానీ మిత్రులారా, వాట్సాప్ ద్వారా మీకు జరిగినటువంటి లాభం ఏదైతే ఉందో అది తప్పకుండా షేర్ చేయండి, చెప్పండి. మీరు డెఫినెట్గా వాళ్ళకు నచ్చినట్లయితే వాళ్ళు వస్తారు, ఎవరిని మనం ఏమీ బలవంతం చేయకూడదు. కానీ అది చేసినందుకు మిత్రులారా, మనకు రీపర్చేస్ ఇన్కమ్ అని, టీమ్ రాయల్టీ అని, కంపెనీ రాయల్టీ అని, లీడర్షిప్ రాయల్టీ అని, మర్చెంట్ రాయల్టీ అని, ఆటో బైనరీ అని. మిత్రులారా, ఇప్పుడు చూస్తున్న నెక్స్ట్ మనీ ఓన్లీ 5 to 10%, ఇంకా 90 to 95% ఇంకా డెవలప్ అయ్యేది ఉంది. వీఆర్ ఇన్ ఇనిషియల్ మిత్రులారా, ప్రారంభంలో ఉన్నాం మనం. ఆ తర్వాత చూసినట్లయితే రెఫర్ అండ్ అర్న్. ఇంతకుముందు ఈ పని ఎవరైనా చేసి ఉంటే మనకు పాతది అలవాటు అయిపోయేది. B2B విధానంలోనే మొట్టమొదటిసారి వచ్చింది. దినాభివృద్ధి వర్క్ జరుగుతూ ఉంది, వచ్చినటువంటి ఇష్యూస్ని తీసుకొని సాల్వ్ చేసి పర్ఫెక్షన్ దిశగా ప్రయాణం చేస్తూ ఉంది. రెఫర్ అండ్ అర్న్ మిత్రులారా, ఎంతమందినైనా మనం రెఫర్ చేయొచ్చు, దానికి ఎలాంటి లిమిటేషన్ లేదు. ఆ వచ్చినటువంటి డబ్బులు కూడా మనకు IMPS అండ్ నెఫ్ట్ విధానం ద్వారా మన బ్యాంకుకు తీసేసుకోవచ్చు. అందులో అడ్మిన్ ఛార్జెస్ 5%, 3.75 TDS డిడక్షన్ తర్వాత డబ్బులు వస్తాయి మిత్రులారా. ఆ తర్వాత చూసినట్లయితే మనకు అందరికీ అర్థం కావాలని చెప్పేసి ఇక్కడ 5 అనేది ఉంది తప్ప 5 కంపల్సరీ కాదు. కానీ మీరు అర్థం చేసుకోండి, ఈ భూమి మీద 1770 రూపాయలు మనము, అది మన చేతిలో ఉంది, కానీ ఇది మన చేతిలో లేదు. కానీ సత్యంగా మనం ఉంటే మాత్రం బిజినెస్ మీ దగ్గరకు వస్తుంది, మీరు అర్థం చేసుకోండి. అది మిత్రులారా, మనము ఆ విధంగా ఎంతమందినైనా ప్రమోట్ ఇక్కడ చేయొచ్చు, దానికి ఎలాంటి కండిషన్ లేదు. తర్వాత మిత్రులారా, కంపెనీ 90% మీకు చెప్పాను, మరి ఎలా జరుగుతుంది రెఫర్ అండ్ అర్న్. ఈరోజు కూడా మన మధ్యలో ఈ వర్క్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఆ తర్వాత మిత్రులారా, హెల్ప్ అండ్ అర్న్, దానిపైన కూడా మనకు డబ్బులు వస్తూ ఉన్నాయి. రెఫరల్ టు రెఫరల్ మిత్రులారా, ఇక్కడ మన ఫార్ములా చూడండి, అర్థం చేసుకోండి. 74% 1110 రూపాయలు వెంటనే డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది లెవెల్ గ్రోతింగ్ ప్లాన్ అనే విధానం ద్వారా. అయితే మిత్రులారా, ఈ డబ్బులు ఇన్స్టెంట్గా వస్తే కంపెనీ జనాలకు తెలియదు. ఈ 1500 అనేది కంపెనీ ప్రైమ్ మెంబర్షిప్. ఈరోజు అమెజాన్లో 999 ఎలాగో నెక్స్ట్ మనీలో అది. అతనికి 1500 రివార్డ్ పాయింట్స్ అతనికి ఇచ్చేస్తూ మనం పని చేసినందుకు మనకు కమిషన్ ఇస్తూ ఉంది, డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ అనుసారంగా. టీమ్ సైజ్ కనుక ఈచ్ 1 టీచ్ 5 కనుక చేసినట్లయితే
ఎవరికి వాళ్ళు ఒక్క రోజులో చేయొచ్చు. ఈరోజు మన మధ్యలో ఇది సక్సెస్ చేసి అడిషనల్గా సిల్వర్ కాయిన్ అనేది కొట్టేశారు కొంతమంది. ఈరోజు వాళ్ళ ఫోటోలు కొంతమంది వచ్చినాయి కాబట్టి చివరిగా నేను వాళ్ళను వెల్కమ్ చూపిస్తాను. వాళ్ళు ఈ ప్రైమ్ మెంబర్షిప్ 5 చేసేసారు. ఈ యొక్క దీపావళి బొనాంజాలో వాళ్ళు సిల్వర్ కంప్లీట్ చేసుకున్నారు. ఇక్కడ 10 గనుక మీరు చేయగలిగితే 14వ తారీఖు వరకు మీకు గోల్డ్ కాయిన్ ఉంది. 20 మందిని గనుక మీరు చేయగలిగితే మీకు 3 రోజులు 2 రాత్రులు ఆర్టీపీ ప్రోగ్రామ్, రెసిడెన్షియల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంది. అభిషేక్ కుమార్ బర్మన్ సార్ తోటి ఉండే గొప్ప అవకాశం ఉంది. మిత్రులారా, సమయం ఉంది, మేల్కొనండి. ఆ తర్వాత మిత్రులారా, మిగతాదంతా కూడా హెల్ప్ అండ్ అర్న్, ఈచ్ వన్ టీచ్ 5 అనే విధానం ద్వారా ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు, అది 10 రోజుల, 10 వారాల, 10 నెలల, 10 సంవత్సరాలు ఆ దిశగా మనం ప్రయాణం చేసి 178 కోట్లు అనేటటువంటి ఇన్కమ్ మనం తీసుకోవచ్చు. ఇది కల కాదు, ఇది నిజం. దీంట్లో నేను ఎంతవరకు సఫలీకృతుడిని అయ్యాను నేను చివరిన మీకు చూపిస్తా మిత్రులారా. 5 సంవత్సరాల లోపల దీన్ని నేను పూర్తి చేయబోతా ఉన్నాను. కలిసి పని చేద్దాం రండి. ఆ తర్వాత మిత్రులారా, ఎవరికైనా ఈ డబ్బులు సరిపోవు అనుకుంటే, 178 కోట్లు కూడా మీకు సరిపోవు అనుకుంటే, మీరు ఈచ్ వన్ T6 చేయండి. 5 5 25 ఎలా ఉందో 6 36 చేయండి, 1000 కోట్లు అయిపోతుంది మిత్రులారా. కాబట్టి ఇక్కడ మీరు అర్థం చేసుకోండి, మీరు చేస్తున్న ఉద్యోగంలో, మీరు చేస్తున్న వ్యాపారంలో మీకు 178 కోట్లు వచ్చే అవకాశం కానీ స్పష్టత కానీ ఉందా? ఒకవేళ లేదు అనుకోండి, దాన్ని డిస్టర్బ్ చేయకుండా రోజు రెగ్యులర్గా పనిచేయండి మిత్రులారా. ఇది సాధించుకునే గొప్ప అవకాశం ఉంది. ఒకవేళ కనుక మనము మన 5 మందిని ఒక సంవత్సరంలో తెచ్చిన 10 సంవత్సరాలలో ఆయన 178 కోట్లు స్పష్టత ఉంది. ఈరోజు ఆత్మ పరిశీలన చేసుకోండి. ఎవరి కోసము మీరు పని చేయకండి, మీ కుటుంబం కోసం మీరు పని చేయండి. ఆ తర్వాత మిత్రులారా, ఇన్కమ్ ఎక్స్లేటర్ మన దగ్గర ఉంది. ఎంత కావాలనుకుంటే అంత మన చేతులతోటి మనం రాసుకోవచ్చు. గతంలో లాగా నెట్టి చేయాల్సిన అవసరం లేదు. నెట్వర్క్ అంటే నెట్టడం కాదు, పుషింగ్ కాదు, పుల్లింగ్ బిజినెస్ మిత్రులారా. ఆ తర్వాత ఇంకో ఇన్కమ్ రీపర్చేజ్ అంటే లెవెల్ క్యాష్ బ్యాక్. ఎవరికి ఎక్కడ క్యాష్ బ్యాక్ వచ్చినప్పటికీ అందులో 25% పక్కన పెట్టి 10 మందికి పంచే గొప్ప విధానమే. పండుకున్నా కూడా, నిద్రలో కూడా డబ్బులు వచ్చే పద్ధతి కనుక్కోవడం జరిగింది మిత్రులారా. మొట్టమొదటిసారి గొప్పవాడు గొప్పగా కావడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి, కానీ మనలాంటి మధ్యతరగతి వ్యక్తి గొప్పగా కావడానికి మార్గాలు లేవు, చాలా తక్కువ. కరోనా వచ్చిన తర్వాత అవి కూడా అదృశ్యం అయిపోయినాయి మిత్రులారా. సో ఈరోజు రీఛార్జ్ మనం కనుక చూసినట్లయితే జియో ఫోన్ వాళ్ళ ఇన్కమ్ ఈరోజు 2,10,00,000 రూపాయలు. అది ఎలా సాధ్యమైంది? 38 కోట్ల మంది యూజర్స్ను తయారు చేశారు. వాళ్ళు కొన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టి నెట్వర్క్ టీమును తయారు చేశారు. సంపదను సంపాదనగా మార్చుకోవడమే నెట్వర్క్ మార్కెటింగ్ మిత్రులారా. సో ఈరోజు మనం కూడా 1,00,000 మందిని టీం తయారు చేశాం. ఒక రోజులో కాదు మిత్రులారా. ఇది లంకె బిందెలు కాదు, లక్కీ లాటరీ కాదు, షేర్ మార్కెట్ కాదు. ఇది వాస్తవంగా బిజినెస్. సో మై డియర్ ఫ్రెండ్స్, 1,00,000 మంది టీం తయారైంది. అందులో 2% అంటే 2 ఫోన్లు ఉన్నాయి ఒక ఇంట్లో, 200 రూపాయలు రీఛార్జు, 400 చేసుకున్నారు. 2% అంటే 8 రూపీస్ క్యాష్ బ్యాక్ వచ్చింది. అందరికి కౌంట్ చేస్తే 8 లక్షలు వచ్చింది. అందులో 25% పక్కన పెడితే ఒక్కొక్కరికి 20,000 రూపాయలు మిత్రులారా. రీఛార్జ్ చేసుకోమని మనం ఎవరిని చెప్పాల్సిన అవసరం లేదు. అది పుషింగ్ కాదు, పుల్లింగ్ బిజినెస్. భోంచేయకపోయినా సరే రీఛార్జ్ చేసుకునే పరిస్థితి మిత్రులారా. ఎవరెక్కడ రీఛార్జ్ చేసుకున్నా మనకు డబ్బులు వచ్చే విధానమే లెవెల్ క్యాష్ బ్యాక్ రీపర్చేస్. నెట్వర్క్ చరిత్రలో ఎక్కడ లేని రీపర్చేజ్ నెక్స్ట్ మనీలో ఉంది. గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు ఇతను ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నాడు. మరి వాటన్నిటిపైన కూడా క్యాష్ బ్యాక్ వస్తుంది అందరికీ. మనకు లెవెల్ క్యాష్ బ్యాక్ వస్తూ ఉంది. ఇన్సూరెన్స్ అనే రంగం చాలా పెద్ద ఇండస్ట్రీ, అది కూడా ఇందులో ఉంది మిత్రులారా. అర్థం చేసుకోండి, వాస్తవం చెప్పండి, ఎక్కడ కూడా కన్ఫ్యూజ్ కాకండి. ఆ తర్వాత మిత్రులారా, ఫెయిల్ అయ్యేందుకు స్కోప్ లేనటువంటి కెరియర్ మన చేతిలో ఉంది ఈరోజు.
ఫెయిల్కు అవకాశం లేదు అసలు. ఆ తర్వాత ఈ రీపర్చేజ్ ద్వారా వచ్చిన క్యాష్ బ్యాక్ ఏదైతే ఉందో అది 100% మనం యూజ్ చేసుకోవచ్చు. అది ఒక రీఛార్జ్ అయితేనేమి, బిల్లింగ్ అయితేనేమి, గ్యాస్, పోస్ట్‌పెయిడ్, ల్యాండ్‌లైన్, మెట్రో, ఫ్లైట్, హోటలు, టూర్స్, నెక్స్ట్ షాపింగ్, మచ్ మోర్. మిత్రులారా, ఆ తర్వాత రాయల్టీ. ఇది 10 లెవెల్స్ తర్వాత వచ్చే ఇన్కమ్. రాయల్టీ లోపల కూడా కొత్త విప్లవాన్ని తీసుకొచ్చిన కంపెనీ డైరెక్ట్ సెల్లింగ్‌లో నెక్స్ట్ మనీ. మిత్రులారా, ఈ రాయల్టీ అనేది రాత్రి 12 గంటల తర్వాత మనకు వస్తుంది. దీంట్లో 3 ఉన్నాయి. సిల్వర్ ఫ్రంట్లో మనం 5 మందిని తెచ్చిన వాళ్ళని ప్రైమ్ మెంబర్ చేశాం. అందులో ఒక్క లెవెల్ టచ్ అయితే 10th లెవెల్. 9+5 ఈ విధంగా అయితే సిల్వర్ రాయల్టీ అన్లిమిటెడ్ డెప్త్ 1% అంటే ₹15. మనం తెచ్చిన వాళ్ళని కనుక సిల్వర్ చేసినట్లయితే మనం గోల్డ్ అయిపోతాం. గోల్డ్ అయిపోయినప్పుడు అన్లిమిటెడ్ డెప్త్ 2%, సిల్వర్కు 1%, మనకు 1%. ఆ తర్వాత మిత్రులారా, మనము తెచ్చిన వాళ్ళే కాకుండా 5 లెగ్గులలో 10 లెవెల్స్లో ఎవరు గోల్డ్ అయినప్పటికీ మనం డైమండ్ అయ్యే పరిస్థితి. మిత్రులారా, ఇప్పటి వరకు మాట్లాడిన ఈ రాయల్టీలన్నీ కూడా మన టీంకు సంబంధించినవి. ఈరోజు ప్రోగ్రాం తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా, దారి చూయిస్తా. నడవాలని లేదు మిత్రులారా. 2 నెలల కాలంలో, ఈ నెలలో డైమండ్ అయిపోతున్నాం, వచ్చే నెలలో క్రౌన్ డైమండ్ అయిపోతున్నాం. 2020 సంవత్సరానికి సమాప్తి దిశగా మనం వెళ్తా ఉన్నాం. 2020కి మనం వీడ్కోలు చెప్దాము, మధ్య తరగతికి వీడ్కోలు చెప్దాము. 2021లో నూతన సంవత్సరానికి ఆహ్వానం చెప్దాము. కొత్త లగ్జరీ లైఫ్కు బ్యూటిఫుల్ 2021. మిత్రులారా, మధ్య తరగతికి మనం పరిసమాప్తి చెప్తూ ఉన్నతమైనటువంటి తరగతి హై క్లాస్లోకి మనం షిఫ్ట్ అవుదామని చివరిలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఈ 2 నెలలు మనం చేసే పని విధానాన్ని. అదే మనకు మిత్రులారా క్రౌన్ డైమండ్ షిప్. ఈరోజు డైరెక్ట్ సెల్లింగ్లోనే క్రౌన్ డైమండ్ షిప్లు ఉన్నాయి, కానీ నో రెవెన్యూ టార్గెట్ టు మెయింటైన్ ద రాయల్టీ. ఈరోజు ఒక్కొక్క క్రౌన్ డైమండ్కు 3 లక్షల రూపాయలు వస్తూ ఉన్నాయి మిత్రులారా. కంపెనీ టర్నోవర్లో పంచుతున్న కంపెనీ. అది మనం జనవరి నుంచి వచ్చే అవకాశము 100% ఉంది. కాకపోతే ఈ 2 నెలలు మనము త్రికరణ శుద్ధిగా పనిచేద్దాం. కర్మణ్యే వాధికారస్య మా ఫలేసు కదాచన. కర్మ చేయడం అందు మనకు అధికారం ఉంది, ఫలితం భగవంతుడు ఇస్తాడు. సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో, నమ్మకంతో మనం పనిచేద్దాం ఈ నవంబర్ అండ్ డిసెంబర్. అలాంటి గొప్ప అచీవ్మెంట్కి వెళ్ళే అవకాశం ఉంది. కానీ కంపెనీలో ఏమీ లేదు, ఎప్పుడైనా వెళ్ళొచ్చు. కానీ ఒక దీపావళి బొనంజాను ఆధారంగా చేసుకొని బ్రహ్మాండమైనటువంటి బాంబులు పేల్చే అవకాశం ఉంది. ఆ బాంబులు ఎన్నో సంవత్సరాలు పేల్చాం. ఇప్పుడు మధ్యతరగతి అనే బాంబును పేల్చేద్దాం మిత్రులారా. ఆ తర్వాత ఈచ్ వన్ టీచ్ 5. అక్కడ మనము ఎవరైతే 5 మంది వచ్చారో వాళ్ళకు గనక హెల్ప్ చేయగలిగితే ఈచ్ వన్ టీచ్ 5 మిత్రులారా. లీడర్షిప్ రాయల్టీ ఉంది, అది కూడా మనము ఈ నెలలోనే అచీవ్ చేయబోతా ఉన్నామని చెప్పడానికి నేను సంతోషపడతా ఉన్నా. ఆ తర్వాత మిత్రులారా, బ్రహ్మాండమైనటువంటిది పర్మనెంట్ సిస్టంలో 5-25 ఎవరైతే పూర్తి చేస్తారో వాళ్ళు లీడర్షిప్ రాయల్టీతో పాటు గోవాలో ఎంజాయ్ చేసి రావచ్చు. ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన 10 అనేది ఆర్టీపీ అనేది చదువుకొని వస్తాం, సార్ తోటి ఉంటాం, అది వేరు ఇది వేరు. జనవరి నుంచి మీరు ఒకటే ఆలోచన, డబ్బులు ఎలా ఖర్చు పెట్టాలి. ఇప్పుడు మాత్రం టీం ఎలా తయారు చేయాలి, రెండే ఆలోచన. ఇప్పుడు మాత్రం మీరు పప్పులో కాలేసి ఇంకా మీరు పని చేయకపోతే మనము జనవరి కాదు జీవితాంతం పని చేయాల్సిందే. మిత్రులారా, దీన్ని సద్వినియోగం చేసుకుందాం. 14వ తారీఖు నవంబర్ వరకు మనము త్రికరణ శుద్ధిగా పని చేద్దాం. ఆ తర్వాత మిత్రులారా, మనం 5 మంది ఎవరైతే వచ్చారో నమ్మి వాళ్ళని కనుక మనం గోవాకు తీసుకెళ్తే 90 రోజుల కాలంలో మనం ఇంటర్నేషనల్ టూర్ ఎలిజిబిలిటీ అవుతాం. మిత్రులారా, ఎవరైనా తెలిసి తెలియక అనుమానాలు అపోహలతోటి పని చాలా చిన్నదే మిత్రులారా, కానీ నిర్ణయం గొప్పది, మన డిసిషన్ గొప్పది అన్నమాట. అంతే తప్ప ఎవరు చెయ్యలేరు అనేది ఏం లేదు వ్యక్తులారా. మిత్రులారా, ప్రతి వ్యక్తి కూడా 5 మందిని తీసుకురాగలడు. కానీ తేకపోవడానికి కారణం ఏంటంటే నిర్ణయ లోపం. నిర్ణయం ఎందుకు జరగలేదంటే సబ్జెక్టు తెలవక. సబ్జెక్ట్ ఎందుకు తెలియదంటే మీటింగ్లకు రాక. మీటింగ్లకు ఎందుకు రాలేదంటే నాకు అన్నీ తెలుసు అనే ఒక చిన్న ఈగోతోటి. మిత్రులారా, ఇప్పటి వరకు మనకున్న తెలివి ఏదైతే ఉందో, మన మైండ్ ఏదైతే ఉందో,
దాని నిదర్శనమే మన ప్రస్తుత పరిస్థితి, మన బ్యాంకు బ్యాలెన్స్. కరోనా వచ్చి ప్రూఫ్ చేసేసింది మనం ఎంతవరకు సెక్యూర్డ్గా ఉన్నామని. ఒక్క దెబ్బకే ప్రపంచాన్ని మేల్కొల్పింది కరోనా. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. అయితే మిత్రులారా, ఒక్కవేళ కనుక కాకపోయినా బాధపడొద్దనే ఉద్దేశంతో అభిషేక్ కుమార్ బర్మన్ గారు నో టైం లిమిట్ చేశారు. 5/25 125 625 ఎప్పుడు చేస్తే అప్పుడు అతను ఫారెన్ టూర్కి ఎలిజిబిలిటీ ఉన్నారు. మిత్రులారా, కంపెనీ నుంచి ఇప్పటి వరకు చరిత్రలోనే చిట్ ఫండ్ మనీ సర్క్యులేషన్ బ్యానింగ్ యాక్ట్ ఏమని చెప్తుంది? గూగుల్ బాబాని అడగండి. ఎండ్ యూజర్ నష్టపోకూడదు, ఈజీ మనీ రాకూడదు. దాని సారాంశం మిత్రులారా, అది ఎక్కడుందంటే ఓన్లీ నెక్స్ట్ మనీలోనే ఉంది. ఇక్కడ మీరు ఎండ్ యూజర్ అంటే పనిచేయని వ్యక్తి. ఈరోజు మీరు ప్రైమ్ మెంబర్ అయ్యారు, వెంటనే మీకు 1500కు 1500 రివార్డ్ పాయింట్స్ గిఫ్ట్గా ఇచ్చేస్తుంది. ట్రాన్సాక్షన్స్లో రూపాయలుగా కన్వర్ట్ అవుతా ఉంది. ఆ తర్వాత పనిచేసే వాళ్లకు గోవా దుబాయ్ ప్రోగ్రామ్ ఉంది, స్పెషల్ ఆర్టీపీ ఉంది. మిత్రులారా, ఈజీగా ఎవరికి డబ్బులు రావడం లేదు, రావద్దు కూడా. ఆ తర్వాత డైలీ ప్లాన్ ప్రజెంటేషన్ ఉదయాన 7 గంటలకు రాత్రి 9 గంటలకు నేను తెలుగులో చెప్తా ఉన్నాను. వేరే వేరే లాంగ్వేజెస్లో వేరే వేరే సీనియర్స్ చెప్తా ఉన్నారు. మిత్రులారా, నేను ప్రస్తుతం బాగుపడతా ఉన్నా. అక్టోబర్ నుంచి నేను ఈ సిస్టంలో ఇంటి దగ్గర ఉండి పని చేసుకుంటా ఉన్నా. ఆ తర్వాత నేను మధ్య తరగతిలో ఉన్నా, ఎందుకంటే నా తండ్రి తాత మధ్య తరగతి కాబట్టి. నా పిల్లలు కానీ తర్వాత జనరేషన్స్ కానీ మధ్య తరగతిలో ఉండడానికి వీలు లేదు. ఎందుకంటే నా చింతన నెక్స్ట్ మనీ ఉంది. నెక్స్ట్ మనీ మన చింతన ఉంటే మనకు చింతలేలా. మనం ఖాళీ చింతలు చేయాల్సిన అవసరం లేదు, ఖాళీ దీని గురించి చింతించాలే, పని చేయాలి. సో మై డియర్ ఫ్రెండ్స్, నేను బాగుపడుతున్నా, మీరు బాగుపడదాము, కలిసి పని చేద్దాం. మన ఊరికి, మన ఇంటికి, మన ఊరికి, మన రాష్ట్రానికి, మన దేశానికి మంచి పేరు తెద్దాం. మనం చేసే పని పక్క వాళ్ళకి కానీ ప్రభుత్వానికి కానీ ఇబ్బంది కలిగించే పని చేయకూడదు. చట్టబద్ధమైన పని చేయాలి. మిత్రులారా, ఈరోజు మీ జీవితంలో నిర్ణయం తీసుకోవాల్సిన రోజు. సో మై డియర్ ఫ్రెండ్స్, నా జీవితంలో 3వ తారీఖు అక్టోబర్ 2019 నిర్ణయం జరిగింది. మీకు లైవ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మై డియర్ ఫ్రెండ్స్, డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ అనేది మన చింతన ఉంది. కాబట్టి మనం దాన్ని ఆధారంగా చేసుకొని మనం ఇందులో లక్షలు కోట్లు సంపాదించవచ్చు, ప్రజెంట్ కూడా సంపాదించవచ్చు, ఫ్యూచర్ కూడా సంపాదించవచ్చు. సో మిత్రులారా, మరి ఈరోజు నేను ఎన్ని చెప్పినప్పటికీ కూడా కొంతమందికి అనుమానం ఉంటుంది, గతంలో ఎంతోమంది చెప్పారు సార్ అని ఉంటుంది. అయితే మిత్రులారా, ఇది స్క్రీన్ షాట్ చేయండి. మీరు ఈ యాప్ను వాడుకోవడం ద్వారా 16,731 మిగులుతూ ఉంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఒక్కవేళ కనుక మీరు 1% డిసిషన్ తీసుకున్నా, 1% సక్సెస్ అయినా 2 కోట్ల ఇన్కమ్ ఉంది. కానీ ఒక్కవేళ గతంలో ఎన్నోసార్లు ఫెయిల్ అయ్యాం కాబట్టి మన సబ్కాన్షియస్ మైండ్లో ఫెయిల్యూర్ కూర్చుండిపోయింది, సక్సెస్ చూడలే మనం. అయితే మిత్రులారా, అయినప్పటికీ కూడా మీరు నా మాట మీరు ఫాలో కాండి. 1% మీరు ఇంట్రెస్ట్ పెట్టుకోండి. 100% మిమ్మల్ని సక్సెస్ చేసే దిశగా నేను తీసుకెళ్తాను. అయినప్పటికీ కూడా ఫెయిల్ అయితే ఎట్లా సార్? నో ప్రాబ్లం, మీకు పొదుపు మాకు ఆదాయం, విన్ విన్ ఆఫర్ అన్నమాట. కాబట్టి మిత్రులారా, వెంటనే మీరు 1770 ధైర్యం చేయండి. 1770 రూపాయలతోటి మనం ఏమి వ్యాపారం చేయలేం. మిత్రులారా, సైన్అప్ చేయని వాళ్ళు సైన్అప్ చేసుకోండి. వెంటనే మీ సీనియర్ సహకారం తీసుకోండి. చాలామంది నాకు అన్ని తెలుసు అనే ఈగోతోటి పొరపాట్లు చేస్తుంటారు మిత్రులారా. అందులో మెయిన్ పొరపాటు ఏంటంటే, రెఫరల్ నేమ్ ఇస్తారు, పైన ఇచ్చిన తర్వాత పక్కన చెక్ చేసేసరికి అక్కడ అడుగుతుంది కన్ఫర్మ్ యువర్ రెఫరల్, పేరు, యూజర్ నేమ్, మొబైల్ నెంబర్ తొందరలో కొట్టేస్తారు. ఎన్నో జరిగినాయి మిత్రులారా ఇవి. కాబట్టి తస్మాత్ జాగ్రత్త, వేరే కంపెనీల లాగా ఈ కంపెనీ కాదు. కాబట్టి యాజ్ ఏ సీనియర్కు మీరు, మీ సీనియర్ వయసులో చిన్న వ్యక్తి ఉండొచ్చు, క్వాలిఫికేషన్లో తక్కువ ఉండొచ్చు, వాళ్ళు హౌస్ వైఫ్స్ ఉండవచ్చు. దాన్ని మీరు మర్చిపోండి మిత్రులారా. మీకు ఎన్నో పట్టాలు ఉండి ఉండవచ్చు, మీకు నేను సెల్యూట్ చేస్తాను. కానీ ఈ సిస్టంలో మీ సీనియరే. కాబట్టి మీ సీనియర్ను ఎప్పుడు కూడా మీరు ఇగ్నోర్ చేయకండి, మీ సీనియర్ను ఎప్పుడు కూడా డిస్రిగార్డ్ చేయకండి. అతను మీకు ఎంతో ఉపయోగపడే వ్యక్తి. కాబట్టి మనకున్న నాలెడ్జ్ను కొద్దిగా పక్కన పెడదాం, పెట్టేసి మీ సీనియర్ తోటి మీరు నేర్చుకోండి మిత్రులారా. కన్ఫర్మ్ చేయాలి, అప్పుడు మాత్రమే అక్కడ కంగ్రాచ్యులేషన్ రెఫరల్ వెరిఫైడ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. తర్వాత రెండో స్టెప్లో మీ మొబైల్ నెంబర్ ఇవ్వండి.
మూడో స్టెప్లో ఈమెయిల్ ఐడి, నాలుగో స్టెప్లో యూజర్ నేమ్, ఐదో స్టెప్లో ఫుల్ నేమ్ ఆన్ పాన్ కార్డ్ ఆర్ బ్యాంక్. ఆ తర్వాత పాస్వర్డ్ స్క్రీన్ షాట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది దాని తర్వాత కంపెనీ మనది లీగల్, గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగా డాక్యుమెంట్స్ ఉండాలి. ప్రైమ్ మెంబర్ అయ్యేటప్పుడు పాన్ కార్డ్ కంపల్సరీ. సో మిత్రులారా, సైన్ అప్ చేసేటప్పుడు చేయొచ్చు ప్రైమ్ మెంబర్ అప్పుడు. ఇవన్నీ కూడా మీ సీనియర్ గైడ్ చేస్తాడు. మీ సీనియర్ మాట కొద్దిగా వినండి. మీ సీనియర్ ఎప్పుడు మీకు వెల్ విషరే మిత్రులారా. ఎందుకంటే మన ఇంటర్ డిపెండెన్స్ ఉంది, ఒకరి మధ్యలో లాభము, డబ్బులు కనెక్షన్ ఉంది ఇక్కడ. కాబట్టి మీరు 10 మంది సీనియర్ల పేరు రాసుకోండి, 10 మంది సీనియర్లతోటి రిలేషన్షిప్ ఏర్పరచుకోండి. సీనియర్ మీ చేయి పట్టుకోవాలంటే సీనియర్కు 2 చేతులు ఉంటాయి, కాబట్టి ఇద్దరినే పట్టుకోగలుగుతాడు. కానీ మీరు మాత్రము అతన్ని ఎంతమంది అయినా పట్టుకోవచ్చు. మీ వెల్ విషర్గా భావించండి. అందులో ఒకవేళ కనుక మీకు ఇబ్బంది కలిగించే వ్యక్తి ఉంటే, అతను ఒక సెట్ వర్కర్ అయితే మీరు నెట్వర్కర్ను సెలెక్ట్ చేసుకోండి. అతన్ని మీరు ఏమి అనకండి. ఎవరిని మనం ఏమి అనే హక్కు మనకు లేదు, వాళ్ళ ఇష్టం వాళ్ళు. కానీ వాళ్ళ మూలంగా మన ఫ్యూచర్ పాడు కాకూడదు. సో అందుకే మీరు యాక్టివ్ గ్రోయింగ్ ఎఫెక్టివ్ అప్లైను సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత మిత్రులారా, మొబైల్ ఫోన్లో బెల్ ఐకాన్ పక్కన హెడ్ మార్క్ నొక్కి ఎడిట్ ప్రొఫైల్ చేయండి, నామినీ యాడ్ చేయండి. ఆ తర్వాత డబ్బుల విషయానికి ప్రైమ్ మెంబర్షిప్ ఎవరికి మనం డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎవరితోటి డబ్బులు మనం తీసుకోవాల్సిన అవసరం అసలే లేదు. 100% ఇది డిజిటల్. మిత్రులారా, వాలెట్ కనిపిస్తుంది అక్కడ ఎల్లో కలర్, అది నొక్కిన వెంటనే యాడ్ మనీ ఉంటుంది. యాడ్ మనీ నొక్కిన వెంటనే మీకు అక్కడ 1770 అగుపిస్తుంది. దాన్ని నొక్కిన వెంటనే గేట్వేస్ వస్తాయి. గేట్వేస్ టచ్ చేయండి. ఆ తర్వాత మీకు గూగుల్ పేలు ఉందా, పేటిఎంలు ఉందా, ఫోన్పేలో ఉందా, ఎక్కడ ఉంది డబ్బులు అక్కడ నుంచి తెచ్చుకోండి. కానీ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ఫాస్ట్గా అవుతా ఉంది. కొందరు ఏం చేస్తారు, ఈ యూపీ యాప్స్ ద్వారా వెళ్తారు, వయా కొద్దిగా టైం పడుతుంది, అంత పేషెన్సీ ఉండదు, ఎంబడే హైరాణ అయిపోతారు, ప్యానిక్ అయిపోతారు. కావద్దు మిత్రులారా, డబ్బులు ఎక్కడ పోవు, నెక్స్ట్ మనీ ఎక్కడ పారిపోదు. ఆ తర్వాత చూసినట్లయితే రైట్ సైడ్ డౌన్లో ప్లస్ మార్క్ నొక్కండి, అప్గ్రేడ్ అగుపిస్తుంది, అప్గ్రేడ్ నవ్ అనండి, వెంటనే మీకు తమ్ మార్క్ వస్తుంది. మిత్రులారా, 1770 రూపాయల బాధ్యత మీరు తీసుకోండి, ప్రైమ్ మెంబర్షిప్ బాధ్యత మీరు తీసుకోండి. రెగ్యులర్గా ఉదయం రాత్రి అటెండ్ కాండి. 90 రోజులు మాత్రం కంపల్సరీ మిత్రులారా. తర్వాత తల కింద పెట్టి కాళ్ళు మీద పెట్టి ఫెయిల్ అయిదామని తపస్సు చేసిన ఫెయిల్ కారు. సిస్టమ్ అనేది ఫౌండేషన్ ఏర్పడిపోతుంది. దానికి నిదర్శనం మార్నింగ్ సెషన్లో కూడా సారు అవైలబుల్ ఉండే, ఆ సార్ను కూడా నేను పరిచయం చేస్తా మిత్రులారా, సమయాభావంతో. కాబట్టి ఫ్రెండ్స్, ఏం చేస్తున్నామో అదే చెప్దాం, ఏం చెప్తున్నామో అదే చేద్దాం. డైరెక్ట్ సెల్లింగ్ అనేది భారతదేశానికి ఒక దిశ నిర్దేశించబోతా ఉంది. ఆ డైరెక్ట్ సెల్లింగ్లో వచ్చిన మొట్టమొదటి సర్వీస్ సెక్టార్ కంపెనీ నెక్స్ట్ మనీ. ఆ మొట్టమొదటి కంపెనీలో మొట్టమొదటి డైమండ్ చంద్రశేఖర్ సార్ టీం అనేది, అతని జూనియరే సుభాష్ సార్. ఇప్పుడు నెక్స్ట్ టైకూన్స్ మీటింగ్ జరుగుతూ ఉంది. రేపు నెక్స్ట్ 9వ టైకూన్స్ మీటింగ్ కూడా నేను పంపించే లింకు. మిత్రులారా, వెంటనే మీరు రిజిస్ట్రేషన్ చేసేసుకోండి. టికెట్స్ దొరికాయి తర్వాత నెక్స్ట్ టైకూన్స్ మీటింగ్ అటెండ్ కాండి. నేను 2 సార్లు అటెండ్ అయ్యా. అతని యొక్క జూనియరే అంకిత్ ఖన్నా గారు, డిజిటల్ గురు. ఈరోజు నేను మీతో మాట్లాడుతున్నానంటే నాకేమీ తెలియదు మిత్రులారా. నాకు నేర్పించింది జనవరిలో మన యొక్క అంకిత్ ఖన్నా సార్. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే సార్ తోటి కూడా మాట్లాడవచ్చు, ప్రాబ్లం లేదు మిత్రులారా. ఒక మంచి కంపెనీ దొరికింది, మంచి సీనియర్స్ దొరికారు, మనం ఎలాగో మంచి వాళ్ళమే. సో త్రివేణి సంగమం అనేది ఏర్పడ్డది. ఇక విజయం తథ్యం మిత్రులారా, 100% గ్యారంటీ. ఇకపోతే ఈ యొక్క విలువైన సమయం మీరు ఇచ్చి ఇక్కడికి వచ్చి ప్రోగ్రామ్ సక్సెస్ చేసినందుకు పేరున మీకు థ్యాంక్స్ మిత్రులారా. అయితే మీరు స్క్రీన్ షాట్స్ రెడీ చేసుకోండి, స్క్రీన్ షాట్ తీసుకోండి. మీకు నేను ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశానో దానికి లైవ్లో ఇప్పుడు చూపించబోతా ఉన్నా. ఎందుకంటే ప్రజెంటేషన్స్, మీరు ఎన్నో ప్రజెంటేషన్స్ మీ జీవితంలో ఇని ఉండవచ్చు, కానీ ఇలాంటి ప్రజెంటేషన్ మొట్టమొదటిసారి మీరు వింటారు. ఎందుకంటే లైవ్ యాప్ అండి, ఇది లైవ్లో యాప్ చూపిస్తున్నా నేను, రికార్డెడ్ కాదు మిత్రులారా. ఎవరికో ఏదో వచ్చిందని చెప్పడం కాదు, ప్రాక్టికల్. మనం ఏం చేస్తున్నామో అదే చెప్పాలి, ఏం చెప్తున్నామో అదే చేయాలి. 3వ తారీఖు అక్టోబరు 2019 రాత్రి 8:55:24 నేను ఇక్కడ జాయిన్ కావడం జరిగింది నా యొక్క శ్రేయోభిలాషి ద్వారా. అతను నాకు చెప్పిందే మళ్ళీ మీకు చెప్తా ఉన్నా. ఆ రోజులలో మాకు రాత్రి 9, ఉదయం 9 హిందీలో మీటింగ్స్ ఉండేవి.
మిత్రులారా, అతను నాకు చెప్పాడు 90 రోజులు ఎవరైతే అటెండ్ అవుతారో వాళ్ళ టీంని అటెండ్ చేస్తారో ఇక అసలు ఫెయిల్ అయితందుకు కుదరదు అని చెప్పాడు. నేను అదే విషయం మీకు చెప్పాను. ఆ తర్వాత మిత్రులారా, మరి నా జీవితంలో ఏం జరిగింది ఆ తర్వాత మీరు చూడండి. నేను ఒకటే ఆలోచన చేశాను. 1770 రూపాయలతోటి, అంటే కంపెనీకి ఇచ్చేది 1500, 270 జిఎస్టీ. మనం ఏ వ్యాపారం చేయలేమని చెప్పేసి నాకు అదే రోజు తెలుస్తుంది. ఎందుకంటే ఈ సర్వీసెస్ నేను వాడుకోవచ్చని వెంటనే సైనప్ చేశాను. 3వ తారీఖు అక్టోబర్ 2019, 3వ తారీఖు అక్టోబర్ 2019 వెంటనే ప్రైమ్ మెంబర్ అయిపోయాను. మిత్రులారా, 1550 రివార్డ్ పాయింట్స్ వచ్చేసాయి. రివార్డ్ పాయింట్స్ ఎప్పుడు ల్యాప్స్ కావు ఫ్రెండ్స్. ఇప్పుడు నాకు 3192 రివార్డ్ పాయింట్స్ ఉన్నాయి. 4వ తారీఖు, 5వ తారీఖు, 6వ తారీఖు. ఎందుకంటే మిత్రులారా, 3వ తారీఖు మీటింగ్కి వెళ్ళా, 4వ తారీఖు సైనప్ చేయించా, 5వ తారీఖు సైనప్ చేయించా, 6వ తారీఖు సైనప్ చేయించా. మిత్రులారా, నా గురువు నాకు చెప్పింది మీకు చెప్తున్నా. మంచి పని ఎప్పుడైనా మన జీవితంలో మంచి పని అని మీరు అనుకుంటే దాన్ని లేట్ చేయొద్దు. చెడ్డ పని అని మీకు తెలిస్తే తొందరగా చేయొద్దు. ఇది ఫాలో కావాలి మన జీవితంలో. అయితే మిత్రులారా, ఇక్కడ డబ్బు పొదుపు చెప్పడం అనేది తప్పు కాదని నేను అనుకున్నా. వేరే వాళ్ళకి డబ్బు సంపాదించుకోండి అని చెప్పడము తప్పు కాదని అనుకున్నా. కాబట్టి నేను అదే రోజు నుంచి వర్క్ స్టార్ట్ చేశా. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి 1770 రూపాయలు ఒక్కవేళ కనుక నేను బ్యాంకులో పెట్టుకొని ఉంటే నాకు ఎన్ని డబ్బులు అయ్యేది మిత్రులారా? నాకంటే లెక్కలు మీకు బాగా తెలుసు. ఎందుకంటే నేను సైన్స్ స్టూడెంట్స్. కానీ సైన్స్లో లెక్కలు వీక్ అనమాట. వీక్ లెక్కలు ఉన్నోళ్ళే సైన్స్లోకి పోతారు. మిత్రులారా, ఇది లైవ్లో చూడండి మీరు. ఈ క్షణాన ఇప్పటి వరకు ఎన్ని డబ్బులు వచ్చాయి. ఇది నాకే కాదు, ఎవరికైనా కూడా ఇదే విధంగా వస్తుంది. ఇన్స్టెంట్ పేఅవుట్ మిత్రులారా, 24/7. ఇక్కడ మనిషి పని చేయడం లేదు, సిస్టమ్ పని చేస్తూ ఉంది. సో ఫ్రెండ్స్, ఎస్ చూడండి ఫ్రెండ్స్, స్క్రీన్ షాట్ చేయండి. 4,14,525 రూపాయలు ఈ క్షణం వరకు నాకు వచ్చినటువంటి డబ్బులు. అయితే మిత్రులారా, యావరేజ్గా 3 నెలల ఇన్కమ్ చూస్తే ఏమొచ్చిందో చూద్దాం. అక్షరాల 1,79,445, అంటే సుమారుగా ఒక 60,000 రూపాయలు. మరి మీరు చెప్పండి, ఉదయం 1 గంట, రాత్రి 1 గంట చెప్పడంలో తప్పేమైనా ఉందా? కానీ మిత్రులారా, 60,000 రూపాయలు ఇప్పుడు వస్తూ ఉన్నాయి నెలకు. కానీ స్టార్టింగ్ నెలలో మీరు చూడండి, నేను అక్టోబర్ 2019లో వచ్చా, నవంబరు, డిసెంబరు, జనవరి, నవంబర్, అక్టోబర్ ఫ్రెండ్స్, తర్వాత డిసెంబర్. ఈ మొదటి 3 నెలలలో చూడండి ఫ్రెండ్స్, కేవలం 8,715 మొదటి 3 నెలల ఇన్కమ్. కారణం ఏంది? హిందీలో వెళ్తా ఉన్నాం, టీముని తీసుకెళ్ళలేకపోవడం. సో మిత్రులారా, మరి మొదట వచ్చిన వ్యక్తికే ఇన్కమ్ ఎక్కువైతే, ఉదయం అర్జున్ సార్ చూపించారు, ఆయన 3 నెలల ఇన్కమ్ సుమారు 30,000 వచ్చింది. మిత్రులారా, ఇక్కడ మొదట వస్తే డబ్బులు ఎక్కువ వస్తాయి, తర్వాత వస్తే లేదని కాదు. ఎవరి సిస్టమ్ను ఫాస్ట్గా ఇంప్లిమెంట్ చేస్తారో ఫాస్ట్గా డబ్బులు వస్తాయి. మన చేతిలో ఉంది మిత్రులారా. ఆ తర్వాత ఇంకొకటి మనం చూసినట్లయితే, మీకేం చెప్తా ఉన్నాను సార్, మనము నిద్రలో కూడా డబ్బులు వచ్చే విధానం ఉందని చెప్పాను.
మరి ఎలా వస్తుంది? దానికి ప్రూఫ్ ఏంటిది? మిత్రులారా, ఈరోజు చిన్న టీమే, మనమంతా ఇనీషియల్లో ఉన్నాము. డబ్బులు సంపాదించుకుంటూ మనం టీము తయారు చేస్తూ ఉన్నాం. రిలయన్స్ వాళ్ళు కోటాను కోట్ల రూపాయలు తయారు చేసి ఈరోజు వాళ్ళు ఒక జియో అనేటటువంటి దాన్ని తయారు చేస్తే 2,10,00,000 రూపాయలు వస్తూ ఉన్నాయి. మరి మిత్రులారా, వాళ్లకు మనకు తేడా ఏంటంటే వాళ్ళు కూడా సేమ్ ఇదే పని చేశారు, డబ్బులు ఖర్చు పెట్టి చేశారు, మనము డబ్బులు సంపాదించుకుంటూ చేస్తూ ఉన్నాం. మిత్రులారా చూడండి, మీ ఎంబడే నేనున్నా. ఎగ్జాక్ట్గా 5వ తారీఖు ఇప్పుడే 9:47:38, 9:36:2 9:27, 9:23, 9:18, 9:02, 8:49. చూడండి మిత్రులారా, లైవ్లో జరుగుతూ ఉంది. కాబట్టి నిద్ర పోయినా కూడా డబ్బులు వచ్చే పద్ధతి మనకు తెలిసిపోయింది. కాబట్టి ఆ విషయమే మీకు చెప్తా ఉన్నా. దాని తర్వాత మీకు చెప్పాను, నేను ఒక్కడనే వచ్చాను సార్ 3వ తారీఖు రోజు. ఆ తర్వాత ఈ రోజు కనుక చూసినట్లయితే ఫ్రెండ్స్, నేను ఆ రోజు నిర్ణయం తీసుకున్నందుకు 48,446 మంది అండి. అందులో నుంచి 8,400 మంది మాత్రమే 1770 పే చేశారు. మిగతా వాళ్ళు 40,000 మంది సైన్అప్ చేశారు. నేను తెచ్చింది వీళ్ళని కాదు ఫ్రెండ్స్, నేను తెచ్చింది 32 మంది మాత్రమే సైన్అప్ చేశారు. అందులో నుంచి 12 మంది మాత్రమే ప్రైమ్ మెంబర్ అయ్యారు. ఇంకా 20 మంది ఏం చేస్తూ ఉన్నారు, చూస్తూ ఉన్నారు అన్నమాట, ఎలా నడుస్తుంది అని. లేదా వాళ్ళు వేరే వాళ్ళ చేయి పట్టుకొని ఉండొచ్చు. ఏం జరిగింది నాకు తెలియదు మిత్రులారా. అయితే మీకు ఒక విషయం ఏం చెప్తున్నా అంటే, మన డెవలప్మెంట్ అనేది మన మీద ఆధారపడ్డదా, మన జూనియర్ మీద ఆధారపడ్డదా, ఇది నేను చెప్పదలుచుకున్నా. మన జూనియర్ పని చేయకపోవచ్చు, ఆయన ఇన్కమ్ ఆపుకునే హక్కు ఆయనకు ఉంది. కానీ మన ఇన్కమ్ ఆపే హక్కు అతనికి లేదు, అతని చేతిలో లేదు. అతను కాకపోతే మనం వేరే వాళ్ళతో చేయొచ్చు. మనము పని చేయకపోతే మాత్రమే మనం పాడైపోతాం, సో ఫెయిల్ అయిపోతాం. మిత్రులారా, ఈచ్ 1 టీచ్ 5 అనుకున్నాం మనం. ఫస్ట్ లెవెల్లో 5 బదులు 12 అయిపోయింది సేఫ్ సైడ్గా. తర్వాత 25 కూడా మిత్రులారా, 25 కాదు 54 అయిపోయింది. ఆ తర్వాత 125 కాదు మిత్రులారా, 135 అయిపోయింది. ఇకపోతే 625 అనేసరికి ఇక్కడ మనకు 254 మంది అయిపోయింది. ఇంకా 945 మంది చేతిలో ఉన్నారు. అర్థం చేసుకోండి ఫ్రెండ్స్, సంవత్సర కాలం అనుకోండి. సంవత్సర కాలంలో 3 లెవెల్ పూర్తి చేస్తే ఒక్కొక్క లెవెల్కు యావరేజ్గా 4 నెలలు, మొత్తం 10 లెవెల్స్ పూర్తి కావడానికి 40 నెలల్లో నేను 178 కోట్ల దిశగా వెళ్తున్నా. కానీ నా ఎస్టిమేషన్ 5 సంవత్సరాలు అనుకున్నప్పుడు, కాబట్టి 6 నెలలు ఒక్కొక్క లెవెల్. మీరే చూడండి మిత్రులారా. మరి 1వ అక్టోబర్ రోజు నేను చెప్తే తెలియదు కదా. కాబట్టి మిత్రులారా, రోజు పళ్ళు దోమినట్టు, రోజు ఒళ్ళు దోమినట్టు, రోజు ఉద్యోగస్తుడు పని చేసినట్టు మనం కూడా రోజు ఉదయం రాత్రి కనెక్ట్ కావాలి. మరి మీరు చెప్పండి మిత్రులారా, నేను ఈ డబ్బులు సంపాదిస్తే 178 కోట్లు, నా పిల్లలు మధ్యతరగతులు ఉంటారా? అందుకే ప్రపంచ ధనవంతుడైన బిల్ గేట్ చెప్పాడు, బీదగా ఉట్టడంలో నీ తప్పు లేదు, కానీ బీదగా చనిపోతే ముమ్మాటికి నీదే తప్ప అని చెప్పారు మిత్రులారా. కాబట్టి ఇది నేను చేసినటువంటిది. ఇకపోతే మిత్రులారా, మీకు ఇంకొక విషయం ఏంటంటే, కంపెనీలో ఎలాంటి సమయం లేదు. కానీ మనం గనక ఈ యొక్క దీపావళి బొనంజాను కనుక మనం దృష్టిలో పెట్టుకున్నట్లయితే మిత్రులారా, ఈ నవంబర్ అండ్ డిసెంబర్ 2 నెలల కాలంలోనే చరిత్ర సృష్టించవచ్చు. అది ఏంటిదంటే, ఎవరైతే 5 మందిని చేస్తుండ్రో వాళ్ళకు ఒక సిల్వర్ కాయిన్ ఉంది మిత్రులారా. అంటే సిల్వర్ అంటే మీరు కొనలేమని కాదు అక్కడ, కానీ ఆ కాయిన్ మన జీవితాన్ని మార్చేస్తుంది. ఎవరైతే 10 మందిని డైరెక్ట్గా తెస్తారో వాళ్లకు గోల్డ్ కాయిన్ ఉంది. ఆ తర్వాత ఎవరైతే 20 మందిని 14వ తారీఖు వరకు ప్రైమ్ మెంబర్ చేస్తారో వాళ్ళకు ఒక ఆర్టీపీ ఉంది, రెసిడెన్షియల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంది అభిషేక్ కుమార్ బర్మన్ సార్ తోటి. మిత్రులారా, అలాంటి ఒక గొప్ప పాజిటివ్ వ్యక్తితోటి కలవడం అనేటటువంటిది రియల్గా చాలా మన పూర్వజన్మ సుకృతం మిత్రులారా. ఎందుకంటే ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో, కరోనా వచ్చిన తర్వాత ఉద్యోగాలు పోయి
ఆర్థిక పరిస్థితి కింద మీద అయిన రోజులలో నెక్స్ట్ మనీని నమ్ముకున్న వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. అందులో నేను ఒక్కడిని. మన టీంలో ఎంతోమంది ఉన్నారు. మా రాజుబాబు సార్ అయితే చెప్తారు, కరోనాను దేవత అంటాడు ఆయన. ఆ దేవత రాకుంటే నేను ఎంత బలైపోయేవాడిని అంటాడు. రియల్గా ఎంతోమంది జీవితాలలో కరోనా అనేది కనువిప్పు కలిగించింది మిత్రులారా. అలాంటి ఒక గొప్ప వ్యక్తితోటి 3 రోజులు 2 రాత్రులు ఉండే అవకాశం మనకు వచ్చింది. డోంట్ మిస్ ఇట్. 20 మందితోటి 1770 ప్రైమ్ మెంబర్ చేయించడము మీరు అనుకుంటే చేయొచ్చు. అయితే ఇంకా షార్ట్ కట్గా మనం ఒక 5 మందిని తెచ్చి వాళ్ళకు కనుక హెల్ప్ చేసినట్లయితే మిత్రులారా, అప్పుడు కూడా మనం గోవా అచీవర్ అవుతారు. నేను దానికి ప్లాన్ చెప్తా ఉన్నా, పని మీరు చేయాల్సిన అవసరం ఉంది ఫ్రెండ్స్. ఒక్కసారి కనుక మనం చూసినట్లయితే మరి మీకు ఆ యొక్క వర్క్ ప్లాన్ నేను ఇస్తా ఉన్నా, బ్రహ్మాండంగా సక్సెస్ చేయొచ్చు ఫ్రెండ్స్. అయితే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక లిస్ట్ తయారు చేయండి. ఒక లిస్ట్ తయారు చేయండి. నేను చెప్పిన విధంగా నోట్ చేసుకోండి ఫ్రెండ్స్. పేపర్ పెన్ను రెడీగా పెట్టుకోండి. నేను చెప్పిన విషయం మీరు నోట్ చేసుకోండి. సేమ్ నేను చెప్పింది చెప్పినట్టు కాపీ పేస్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ రిజల్ట్స్ నేను గ్యారెంటీ. ఇంకా వేరే మీరు ఆలోచన చేయకండి. ఈరోజు మనకు 5వ తారీఖు మిత్రులారా. మన ప్రాజెక్ట్ ఫర్ ఓన్లీ 3 days పని, 3 రోజుల పనే మనం డైరెక్ట్ చేయాల్సింది పని. అయితే మిత్రులారా, మరి మీరు నోట్ చేసుకోండి. ఈ 3 రోజులలో మనము ఒక 180 మందిని, ఒక 200 మందిని మనకు తెలిసిన వాళ్ళని తయారు చేద్దాం. ఏమవుతుంది దీని ద్వారా? ఫోకస్ అన్నమాట. ఎప్పటి వరకైతే ఒక సబ్జెక్ట్ పైన మనకు ఫోకస్ రాదో అక్కడి వరకు రిజల్ట్స్ రావు. ఉదాహరణకు తీసుకున్నట్లయితే సూర్యుడు ఎన్నో సంవత్సరాల నుంచి ఉదయిస్తున్నప్పటికీ పేపర్ పైన మనము భూతద్దం పెడితేనే ఆ యొక్క కిరణాలన్నీ ఒక దగ్గరికి వస్తాయి అన్నమాట. అప్పుడు ఆ పేపర్ దగ్గర అగ్ని రావడం జరుగుతుంది. ఫోకస్ యొక్క ఇంపార్టెంట్. అందుకే ఫోకస్ అంటేనే ఫాలో వన్ కోర్స్ అంటిల్ సక్సెస్. నిరంతరంగా ఏకాగ్రతతోటి చేయాల్సిన అవసరం ఉంది. సో మనం చేస్తుంది దేనికోసం ఫ్రెండ్స్? బ్రతకడానికి కాదు, బ్రతుకులలో మార్పు కోసం. అంటే తరతరాల నుంచి వస్తున్న ఈ మధ్యతరగతి కంపు ఏదైతే ఉందో, మధ్యతరగతి యొక్క డెఫినేషన్ ఏదైతే ఉందో దాన్ని మార్చాలి. మధ్యతరగతి డెఫినేషన్ ఏంటిది? కష్టాలలో పుట్టడం, కష్టాలలో పెరగడం, కష్టాలలో చనిపోవడం. ఈ బ్రతుకులు వద్దు, దానికి స్వస్తి చెప్పేద్దాం. దానికోసం మనము ఈ 2 నెలలు ఎన్నో మన జీవితంలో దీపావళిలు వచ్చి ఉండొచ్చు. ఈ దీపావళి సిల్వర్ కాయిన్ ఏదైతే ఉందో హై క్లాస్లోకి వెళ్ళిపోతుంది. ఇది నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు, మీరు యాక్సెప్ట్ చేయొచ్చు, రిజెక్ట్ చేయొచ్చు. 2 మీ చేతుల్లోనే ఉన్నాయి ఫ్రెండ్స్. కానీ యాక్సెప్ట్ చేస్తే మన యొక్క ఇంటి పేరు మారిపోతుంది. యాక్సెప్ట్ చేయకపోతే షరా మామూలే. సో మిత్రులారా, మీరు లిస్టు తయారు చేయండి. ఈ 3 రోజుల కాలంలో 4, 5, 6 ఈ 3 రోజుల 72 hours కాలంలో మీరు తలుసుకుంటే 72 hours, నేనేం చెప్తున్నా 72 minutes మిత్రులారా, రోజు ఒక 60, ఒక్కొక్క నిమిషమే మాట్లాడండి. 60 నిమిషాలలో అయిపోతుంది. మహా అయితే 2 నిమిషాలు అనుకుంటే 2 గంటలు. 3 రోజులకు మీరు 6 గంటలే. 6 గంటలు అంటే మీరు అర్థం చేసుకోండి, 6 hours వర్క్ అంతే. కానీ ఒక పద్ధతి ప్రకారం మనం పనిచేస్తూ ఉన్నాం. ఏం చేయాలండి? మీరు పేపర్ పెన్ను తీసుకొని రాయాలి. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజిస్టర్ రాయండి. రాసేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 పువ్వులు 6 కాయలు. క్వశ్చన్, ఇన్ఫర్మేషన్, ఇన్విటేషన్. క్వశ్చన్, ఇన్ఫర్మేషన్, ఇన్విటేషన్. ఇదేంటిది? క్వశ్చన్, మీరు చేస్తున్న పనులకు అంతరాయం లేకుండా డబ్బు సంపాదించాలనే ఆలోచన కానీ అవసరం కానీ ఉందా? ఇది క్వశ్చన్. ఎందుకంటే ఫ్రెండ్స్, అసలు అలాంటి ఆలోచననే లేదనుకోండి, అక్కడ వేస్ట్ అవుతుంది మీ ఎనర్జీ. మీ టైం వేస్ట్ చేయొద్దు. ఇప్పుడు గివ్ ద రెస్పెక్ట్ టు ద టైం. ఆ టైమే మనీగా కన్వర్ట్ అయిపోతుంది. అయితే చూడండి, ఉంది అంటే నెక్స్ట్ క్వశ్చన్ వేయండి. సెకండ్ క్వశ్చన్, 1770 రూపాయలతోటి ఏదైనా వ్యాపారం చేయొచ్చా? డెఫినెట్గా అతను లేదనే చెప్తాడు. ఎందుకంటే లేదు కదా ప్రాక్టికల్. కానీ అడుగుతుర్రు మీరు. లేదండి ఉందన్నాడు అనుకోండి, వదిలేసేయండి. మేరా భారత్ మహాన్, 140 కోట్ల మంది ఉండండి. వెతకండి, వెతకండి. డునేతో ఖుదా మిల్తా అంటారు హిందీలో. అంటే వెతుకుతే భగవంతుడే దొరుకుతాడంట. భగవంతుడికి శరీరం లేదు, నిరాకారి. అటువంటి వ్యక్తే దొరికినప్పుడు చేతులు కాళ్ళున్న వ్యక్తి ఎందుకు దొరకడండి? క్వశ్చన్లో 2. ఎప్పుడైతే ఆ లోకి అంటారో ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. 2 పాయింట్స్ ఇవ్వండి. ఒకటి, గవర్నమెంట్ అప్రూవ్డ్ ప్రాజెక్ట్ ఇది.
ఇట్ ఈజ్ ఏ గవర్నమెంట్ అప్రూవ్డ్ ప్రాజెక్ట్. అండర్లైన్ చేసుకోండి, బ్రాకెట్లో పెట్టుకోండి. 278 సీరియల్ నెంబర్, 277 సీరియల్ నెంబర్ ఇన్ డైరెక్ట్ సెల్లింగ్లో రాసుకోండి మీకోసం. తర్వాత 178 కోట్ల ప్రాజెక్ట్. మీరు చూశారు ఎలా వస్తుంది అనేది. నేను ఏ దిశగా ఉన్నానో చూశారు మీరు. నేను ఆ రోజు బిలీవ్ చేసిన కాబట్టి అచీవ్ చేస్తున్నా, అంతే తేడా. ఇంకా రాకెట్ సైన్స్ ఏం లేదు ఇక్కడ. ఇన్ఫర్మేషన్ 2 పాయింట్స్ అండి. ఒకటి గవర్నమెంట్ అప్రూవ్డ్ ప్రాజెక్ట్, రెండోది 178 కోట్లు. ఇన్విటేషన్ ఏం చేయాలి? ఉదయం 7 గంటలకు, రాత్రి 9 గంటలకు ఉందండి, ప్రజెంటేషన్కు రండి. జూమ్ క్లౌడ్ మీటింగ్ డౌన్లోడ్ చేయించండి. జూమ్ స్పేస్ క్లౌడ్ మీటింగ్ గూగుల్ ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేయండి. ఎలా హ్యాండ్ రైజ్ చేయాలి, ఎలా రీనేమ్ చేసుకోవాలి, ఇవన్నీ మీరు గైడ్ చేయాలి. ఈరోజు వెంకట్ సార్ చేసినట్టు మీరు నేర్చుకున్నారు కాబట్టి నేర్పియాలి. మిత్రులారా, 3 పువ్వులు 6 కాయలు, దీనిపైన మనం ఫోకస్ చేద్దాం. ఒక 200-300 మంది పేర్లు రాయండి, ఏమీ బాధ లేదు. ప్రతి వ్యక్తికి మీరు ఇది ఓపెన్ ఆఫర్ ఇవ్వండి, మీరు టైం వేస్ట్ చేసుకోకండి. మిత్రులారా, మరి దీంతో ఏం జరగబోతుందంటే, దీనికి ఒక చైతన్యమైనటువంటి లైవ్ ఎవిడెన్స్ ద మౌంటైన్ మ్యాన్ దశరథ్ మాంజీ గారు. దశరథ్ మాంజీ ఎవరో కాదు, ఏ ప్రపంచంలో కాదు, మన భారతదేశంలోని బీహార్ రాష్ట్రంలో ఒక భార్య పైన ఉన్నటువంటి ప్రేమ. ఆ భార్య హాస్పిటల్కి వెళ్ళడానికి ఆ కొండ దాటి వెళ్ళాలి. ఆ కొండ ఎత్తు 300 అడుగులు. ఆ కొండ అవతల హాస్పిటల్ ఉంది, కొండ యువతల వీళ్ళుండ్రు. 32 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి ఆ ఊరు వెళ్ళాలంటే. కానీ మిత్రులారా, ఆ కొండ నా భార్యను తీసేసింది, మింగేసింది అనే కోపంతో, కసితోటి 22 సంవత్సరాల నిరంతర ప్రయత్నంతో ఆ కొండను చీల్చి 32 కిలోమీటర్లను కాస్త 5 కిలోమీటర్లకు మార్చేసిన దశరథ్ మాంజీ ఏం 6 ప్యాక్ కాదు, సెలబ్రిటీ కాదు, సమాజానికి పనికొచ్చే పని చేశాడు. ఆయన కుటుంబానికి జరిగిన ప్రాబ్లం వేరే వాళ్ళకు జరగొద్దు అనే ఉద్దేశంతో. మిత్రులారా, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ గారు వెళ్ళినప్పుడు ఆ ఊరు, ఆ ముఖ్యమంత్రి సీటు మీద కూర్చుండబెట్టాడు అతన్ని. అతను ఎవరో కాదు, మనలాంటి ఒక వ్యక్తి. ఒకే ఒక్కడు 22 సంవత్సరాలు నిరంతరంగా డబ్బులు లేవు, అతనికి ఉన్నటువంటి గొర్రెలను అమ్మేసేసి ఒక ఉలి సుత్తె తీసుకొని ప్రపంచమంతా ఎదిరించింది. ఆ యొక్క కొండ ఎన్నో సంవత్సరాల నుంచి ఉంది, 300 అడుగులున్న కొండ. కానీ ఆయన నిర్ణయం తీసుకున్నాక 22 సంవత్సరాల తర్వాత అది ఒక రూట్గా మారింది మన బీహార్ రాష్ట్రంలోని గెల్హార్ గ్రామంలో. జనవరి 14, 1929న పుట్టిన అతను 17 ఆగస్టు 2007న క్యాన్సర్ చేత చనిపోవడం జరిగింది. పుట్టిన ప్రతి వ్యక్తి కూడా చనిపోవడం సర్వసాధారణము. కానీ చనిపోవడం అనేది ఒక చరిత్రలో నిలిచిపోవాలి. మనం ఈ సమాజానికి ఏమైనా చేయాలి, అది పక్కన పెట్టండి. మన కుటుంబానికి కూడా ఏం చేయకపోతే మనం ఇంకెవరికి ఏం చేస్తాము? ఆత్మ పరిశీలన చేసుకోండి మిత్రులారా. అయితే డెఫినెట్గా మీరు కనుక దీన్ని మీ మనసు మీదికి తీసుకుంటే డెఫినెట్ చేయగలరు మిత్రులారా. 3 నెలల కాలంలో నాకు 8700 వచ్చింది. మన మధ్యలోనే మిత్రులు ఉన్నారు, కృష్ణార్జున్ గారు, ఎంతో మంది ఉన్నారు. కృష్ణార్జున్ గారు 3 నెలల కాలంలో 30,000 రూపాయలు తీసుకున్నారు. ఆయన మనసు మీదకి తీసుకున్నాడు, ఎడ్యుకేషన్ చేసి చూయించాడు. సో మిత్రులారా, ఎప్పుడు వచ్చినాం అనేది కాదు, బుల్లెట్ దిగిందా లేదా ముఖ్యం అనమాట. మిత్రులారా, ఈరోజు మీరు హీరో కాబోతా ఉన్నారు, జీరో కావచ్చు. 1770 రూపాయల ధైర్యంతో మీరు ప్రైమ్ మెంబర్ అయ్యారు. నేను చెప్పిన యొక్క ఇన్విటేషన్ ఇవ్వండి. ఈ 5, 6, 7 3 రోజులు మిత్రులారా, ఈ 3 రోజులలో మీరు గనక తలుసుకుంటే 14వ తారీఖు వరకు మనకు సమయం ఉంది. అయినప్పటికీ కూడా మీరు ఇక్కడ ఒక సిల్వర్ కాయిన్ ఫోకస్ చేసినా కూడా, అంటే అర్థం చేసుకోండి ఫ్రెండ్స్, ఎవరికైనా చెప్పి మనం చేంజ్ చేయాలి. రిజల్ట్స్ కోసం పని చేయొద్దు, పని చేస్తే వచ్చేదే రిజల్ట్. అయితే మిత్రులారా, మన ఫస్ట్ లెవెల్ పూర్తి అయిపోతుంది. మన 178 కోట్ల 10 మెట్లలో ఒక మెట్ ఎక్కేసాం. 20 మందిని చేయండి, మీరు ఆర్టీపీకి వచ్చేస్తారు. కానీ ఒక పద్ధతి ప్రకారం మనం పోతా ఉన్నాం. సేఫ్ సైడ్లో మాత్రం మీరు 20 చేయండి, 10 చేయండి గోల్డ్ తీసుకోండి, 5 చేయండి సిల్వర్. కానీ మన ఉద్దేశం ఏంటిది? ఇందులో 2 నెలలలో మనం హై క్లాస్లోకి వెళ్ళాలి మిత్రులారా. 5, 6, 7 ఆ తర్వాత సేమ్ అదే పని వాళ్ళతోటి చేశారు. అక్కడ 8, 9, 10వ తారీఖు అంటే వాళ్ళు కూడా సేమ్ అదే విధంగా కాపీ పేస్ట్. వాళ్ళు కూడా రోజు 60 మందితోటి మాట్లాడుతూ ఉన్నారు. సేమ్ అదే ఇన్విటేషను,
ఎవరి పని వాళ్ళు ఫోన్లలో అందరు బిజీగానే ఉంటారు. ఎవరి ఫోన్లు చేతిలో ఉట్టిగా ఉండవు. చూడండి మీరు మాట్లాడుతూనే ఉంటారు. అప్పుడు ఏమైంది ఫ్రెండ్స్? మీరు ఆర్టీపీకి వచ్చారు 5:25 అయినందుకు. ఆ తర్వాత ఏమైంది ఫ్రెండ్స్? 11, 12, 13 చివరికి 14వ తారీఖు వరకు ఉంది మనకు. అక్కడ మనకు 11, 12, 13వ తారీఖులో వాళ్ళతోటి కూడా అదే పని చేయించినట్లయితే మనము ప్లస్ మన కింద ఉన్న 5 మంది అక్కడ మన కింద ఉన్న 5 మంది కూడా ఆర్టీపీకి వచ్చేస్తా ఉన్నారు. మనం ఒకరమే కాకుండా ఆ యొక్క ఆర్టీపీ ప్రోగ్రాంలో మనము మన ఫ్రంట్ లైన్ అటెండ్ అవుతుంది. ఇక్కడికి మనకు దాదాపు 15 రోజుల సమయం అయిపోయింది. ఆ తర్వాత చూడండి ఒరిజినల్ వర్క్ మనకు స్టార్ట్ అవుతుంది ఈ నవంబర్ 3వ వారంలో. అయితే మిత్రులారా, వారం రోజులు మనము మన కింద ఉన్న 5 మంది సిల్వర్ రాయల్టీ అంటే 10 లెవెల్లలో 3 లెవెల్స్ అయిపోయాయి. ఇంక 7 లెవెల్స్ ఉన్నాయి. మన పని ఒకటే, అక్కడ ఎవరున్నారు తీసుకోవాలి, ఆ నెంబర్ కలెక్ట్ చేయాలి, వాళ్ళకి ఫోన్ చేయాలి, 1770 ఆపర్చునిటీ చెప్పాలి. అంతే, ఎవరిని బ్రతిమిలాడాల్సిన అవసరం లేదు. మీటింగ్కి ఇన్వైట్ చేయాలి, ఫినిష్. 3వ వారంలో మన కింద ఉన్న 5 మంది సిల్వర్ అయిపోతా ఉన్నారు. 3వ వారంలో వాళ్ళ 5గురు సిల్వర్ అయ్యారు కాబట్టి మనం గోల్డ్ అయిపోతా ఉన్నాం. ఇంకొక వారం ఉంది నవంబర్లో, చివరి వారం. ఈ 25 మంది సిల్వర్ చేయడానికి 5 మంది మనము మన 5 సిల్వర్లు కలిసి మనం 6 మందిని కలిసి 25 మందిని సిల్వర్ చేస్తూ ఉన్నాం. 25 మంది సిల్వర్ చేస్తూ ఉంటే 5 మంది గోల్డ్ అయిపోతా ఉన్నారు, మనము డైమండ్ అయిపోతా ఉన్నాము. ఈ నెలాఖరులో డిసెంబర్ నెల వచ్చింది, సెండ్ ఆఫ్ సైడ్ వెళ్ళిపోతా ఉన్నాం. మనము 2020కి మనము కృతజ్ఞతలు చెప్తా ఉన్నాము. 2021ని మనం స్వాగతిస్తూ ఉన్నాం. అదేవిధంగా మధ్య తరగతికి వీడుకోలు చెప్తాం. మనం ఒకరము, మన కింద 5 మంది ప్లస్ 25 మంది 31 మందిని 31 రోజులు డివైడ్ చేసుకొని పని చేయండి. 125 మందిని సిల్వర్ చేస్తే 25 మంది గోల్డ్, 5 మంది డైమండ్, మనము క్రౌన్ డైమండ్ దిశగా మనం వెళ్తున్నాం మిత్రులారా. వాట్ ఏ వండర్ఫుల్ ప్లాన్ ఉన్నది. ఆ ప్లాన్ను మనము పని చేస్తే రిజల్ట్ వస్తుంది. లేకపోతే దశరథ్ మాంజీ గారు 22 సంవత్సరాల క్రితం కూడా ఆ పర్వతం అక్కడనే ఉంది, కానీ ఆయన నిర్ణయం తీసుకున్నాడు, నా భార్యకు జరిగిన అన్యాయం ఇంకెవరికి జరగొద్దని ఆయన అనుకున్నాడు. ఒకే ఒక్కడు కన్సిస్టెన్సీగా పర్సిస్టెంట్గా పనిచేశారు మిత్రులారా. సో మీకు ప్లాను చెప్పాను, నా ఇన్కమ్ షో చేశాను. అయితే మిత్రులారా, ఈ రోజు జరిగిన సెషన్లో మీకు ముందే చెప్పా, ఏమైనా క్లారిటీ కావాలనుకుంటే మీరు హ్యాండ్ రైజ్ చేయొచ్చు. ఆ తర్వాత మిత్రులారా, ఈ మధ్యలో మన లోపల ఎవరైతే మనం అనుకున్నామో మన మధ్యలో ఈరోజు 5 ప్రైమ్ అచీవర్స్ ఉన్నారు మిత్రులారా, వాళ్ళ పేర్లు పిలుస్తాను. ఆ తర్వాత సిల్వర్ రాయల్టీ కొంతమంది వచ్చారు, వాళ్ళను కూడా నేను పేర్లు షో చేస్తాను. సిల్వర్ రాయల్టీ ఎవరైతే అయినరో వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ చెప్పండి. ఇక్కడ మన కోస్ట్ అయినటువంటి వాళ్ళు మీకు అడ్మిట్ చేస్తారు. ఆ తర్వాత ఫ్రెండ్స్, మీకు ఏదైనా క్లారిటీ కావాలంటే నేను ఇస్తాను, కలిసి మనము పని చేద్దాం మిత్రులారా. ఈరోజు మన మధ్యలో చూడండి ఫ్రెండ్స్, సురేష్ గారు భీమవరం వాస్తవ్యులు. మిత్రులారా, ఇక్కడ సురేష్ గారు భీమవరం వాస్తవ్యులు ఈరోజు 5 ప్రైమ్ అచీవర్ అయ్యారండి. అదేవిధంగా సూర్యనారాయణ గారు తుని వాస్తవ్యులు 5 ప్రైమ్ అచీవర్ అయ్యారు. ఆ తర్వాత చూసినట్లయితే మిస్టర్ రాజేష్ గారు హైదరాబాద్ వాస్తవ్యులు 5 ప్రైమ్ అచీవర్ అయ్యారండి. అదేవిధంగా సూర్యనారాయణ తుని వాస్తవ్యులు, రాజేష్ గారు హైదరాబాద్ వాస్తవ్యులు, ఎం హరి భీమవరం వాస్తవ్యులు. మిత్రులారా, వీళ్ళందరూ కూడా ఈరోజు 5 ప్రైమ్ అచీవర్ అయ్యారు. మీరు ఇందులో లీడర్షిప్ రాయల్టీ, సిల్వరు, గోల్డ్, డైమండ్, క్రౌన్ డైమండ్ దిశగా మీరు ప్రయాణం చేయాలని, మీరు 100% ఇందులో 178 కోట్లు మీరు సాధించాలని జిఎస్టీ టీం తరఫు నుంచి, కంపెనీ సిఎండి అభిషేక్ కుమార్ బర్మన్ సార్ తరఫు నుంచి మీకు కంగ్రాచ్యులేషన్స్ సార్. అదేవిధంగా మన మధ్యలో ఈరోజు చూడండి ఫ్రెండ్స్, శ్రీనివాసరావు గారు, అతను ఈరోజు భీమవరం వాస్తవ్యులు. అతను అందులో ఏదైతే మనకి ఇప్పుడు సిల్వర్ గోల్డ్ అనుకున్నామో, గోల్డ్ కాయిన్ అచీవర్ అంటే 10 మందిని డైరెక్ట్గా సారు ఈ రోజు వరకు చేశారు. ఇంకా కొంతమంది రాలేదు నాకు నేమ్స్, అవన్నీ కూడా రేపు ఇవ్వండి మీవి కూడా నేను ఇక్కడ అనౌన్స్ చేయడం జరుగుతుంది. శ్రీనివాసరావు గారికి కంగ్రాచ్యులేషన్స్ సార్, మీరు ఈరోజు గోల్డ్ కాయిన్ విన్ అయ్యారు. ఇంకా టైం మనకు ఉంది, ఇన్ టైంలో చేశారు. అదేవిధంగా శివ గారు
సిల్వర్ కాయిన్ అచీవర్ అయ్యారండి. సార్ కూడా మనందరి తరఫు నుంచి బిగ్ కంగ్రాచ్యులేషన్స్ సార్. మీరు అతి త్వరలో ఆర్టీపీకి కూడా ఎలిజిబిలిటీ కావాలని. అదేవిధంగా మిస్టర్ చందు సార్ గారు సిల్వర్ కాయిన్ అచీవర్ అయ్యారు. మీకు కూడా బిగ్ కంగ్రాచ్యులేషన్స్ సార్ జిఎస్టీ టీం తరఫు నుంచి. అదేవిధంగా నాగరాజు గారు సిల్వర్ కాయిన్ అచీవర్ అయ్యారు. మీకు కూడా కంగ్రాచ్యులేషన్స్ సార్. మీరంతా కూడా ఆర్టీపీకి రావాలని, అలాంటి శక్తియుక్తులు భగవంతుడు మీకు ప్రసాదించాలని కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా ఎస్ లోవాదేవి గారు మేడం కూడా సిల్వర్ కాయిన్ అచీవర్ అయ్యారు. మేడం మీకు కూడా కంగ్రాచ్యులేషన్స్ మేడం. సో మై డియర్ ఫ్రెండ్స్, ఒక గొప్ప విషయం చూడండి జీవన రేఖ లోపల. సహృదయంతో సలహా ఇవ్వండి, సహృదయంతో సలహా ఇవ్వండి, కానీ ఇచ్చిన సలహానే ఆచరించాలని ఆశ పెట్టుకోకండి. మిత్రులారా, సీనియర్ లీడర్స్ అందరూ జాగ్రత్తగా వినండి, ఉపయోగపడుతుందని తీసిపెట్టా. సహృదయంతో సలహా ఇవ్వండి, కానీ ఇచ్చిన సలహానే ఆచరించాలి అనే ఆశ పెట్టుకోకండి. ఎందుకంటే వారు ఆచరించకపోతే మీ కోరిక కోపంలోకి మారుతుంది, సత్సంబంధాలు సమస్యలు అవుతాయి. నేను చెప్పిందే జరగాలని పట్టుబడితే దూరాలు పెరిగి ఆత్మీయతలు ఆప్యాయతలు అణగారిపోతాయి. కనుక నిస్వార్థంగా సలహాను సూచనలను చెప్పండి. భగవానుని స్మరణలో ఉంటూ మీరు చేసిన శుభ సంకల్పం వారి తప్పక దారి చూపుతుంది, శ్రేష్ఠ గమ్యానికి చేరుతుంది. మిత్రులారా, ఈరోజు మన సెషన్లో ఎవరైతే 5 ప్రైమ్ అచీవర్స్ అయ్యారో హ్యాండ్ రైజ్ చేయండి. ఈరోజు మన సభలో ఉన్న వాళ్లకు మీరు ఎక్స్పీరియన్స్ చేయండి. శ్రీనివాసరావు గారు నేను అన్మ్యూట్ చేశాను, ఒకసారి మీ యొక్క ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి. శ్రీనివాసరావు గారు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ శ్రీనివాసరావు సార్. సార్ నేను నెల్లూరు నుంచి కాల్ చేస్తున్నాను, నెల్లూరు నుంచి మాట్లాడుతున్నాను, బాల్కోట టీం. చెప్పండి సార్. నేను నిన్న ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్నాను. ఆఫ్టర్ 4 days ఆఫ్ జాయినింగ్ నిన్న ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్నాను. సార్ ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే సార్, చెప్పండి. నాకు ఇంత ముందర నా మైండ్ లో కొన్ని థాట్స్ వస్తా ఉండేది, అట్టుంటే బాగుండేది అని. పేటిఎం అట్టే వచ్చింది, గూగుల్ పే అట్టే వచ్చింది సార్. అంటే అన్ని సర్వీసెస్ ఒకే చోట వచ్చేసింది. సేమ్ అట్లాగే సేమ్ సర్వీసెస్ టైపు ఆ రకంగా వాళ్ళ గూగుల్ పే ఆర్ ఫోన్ పే వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది అంటే నెక్స్ట్ మనీ యాప్ కనిపించింది. సేమ్ సిమిలర్ ఫీచర్స్ లాగే ఉన్నాయి సార్. సార్ ఇంకో చిన్న రిక్వెస్ట్ ఏంటంటే సార్, షాపింగ్ దాంట్లో ఓన్లీ ఫ్యూ ప్రొడక్ట్స్ ఉన్నాయి సార్. ఆ ప్రొడక్ట్స్ రేంజ్ ఒకటి పెంచాలి. ఇప్పుడు కొన్ని ప్రొడక్ట్స్ అంటే గ్యాస్ ఒక విషయం చెప్పాలండి. ఇప్పుడు చూడలేదు, నేను నిన్న చూసాను. ఒక విషయం చెప్తాను. మీరు నా పోర్టల్ మొత్తం మీరు చెప్తేనే నేను ఊహించాను. నేను స్పెషలిస్ట్ నేను. అయితే మీరు అర్థం చేసుకోండి, ఇక్కడ మన నెక్స్ట్ మనీ కంపెనీ, ఇప్పుడు మీరు చెప్పిన పేటిఎం వచ్చి 14 సంవత్సరాలు అయిందండి. నెక్స్ట్ మనీ వచ్చి 3.5 సంవత్సరాలు అయిందండి. నెంబర్ 1. నెంబర్ 2, ఇక్కడ మీరు అర్థం చేసుకోండి, ఆ కంపెనీలు మీరు చెప్పిన కంపెనీలలో ఇన్వెస్టర్స్ ఉన్నారు. ఈ కంపెనీలో ఎవరు ఇన్వెస్టర్స్ లేరు. ఇన్వెస్టర్స్ అంటే మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడినప్పుడు మీరు వినండి. అయితే ఇక్కడ 2 ఉన్నాయండి. సర్వీసెస్ వాడుకోవడానికి బ్రహ్మాండంగా ఆల్రెడీ ఉన్నాయి. మన దగ్గర సర్వీస్లో మీరు కనుక ఈ రోజు ప్రజెంటేషన్ కూడా ఉండి ఉంటే మీరు ఈ క్వశ్చన్ వేసేవాళ్ళు కారు. నేను ప్రతి సబ్జెక్ట్లో కంపెనీ యొక్క విజన్ చెప్పేటప్పుడు చాలా క్లియర్గా చెప్తాను. మళ్ళీ మీరు రేపినండి మార్నింగ్. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, నెంబర్ 1 యాప్ భారతదేశంలో కానీ ప్రపంచంలోనే నెంబర్ 1 అయిపోయే దిశగా నడుస్తుంది. అయితే ఈ రోజు పేటిఎం తీసుకున్నా, మీరు ఏవి తీసుకున్నా కూడా ఆ ట్రాన్సాక్షన్స్ ఇక్కడ చేయలేము. ఇనీషియల్లో ఈ రోజు ఒకవేళ ఇన్వెస్టర్స్ తీసుకొచ్చి ఇక్కడ పెడితే మీకు 1770 రూపాయలలో ఈ ప్రోడక్ట్ దొరకదు, మీకు ఎవరు డబ్బులు ఇవ్వరు. మీరు ఈరోజు అమెజాన్లో కూడా ప్రైమ్ మెంబర్షిప్ కావచ్చు. అమెజాన్ షాప్లో ప్రైమ్ మెంబర్షిప్ మీరు ప్రచారం చేయొచ్చు, మీకు ₹1 రాదు. ఎందుకంటే అది B2Cలో ఉంది. ఇక్కడ మనకు డబ్బులు ఎక్కడ వస్తున్నాయి అంటే B2Cలో కాదు, B2Bలో వస్తున్నాయి ప్రైమ్ మెంబర్షిప్ ద్వారా. అయితే ఎప్పుడైతే మన సంఖ్య అనేది పెరుగుతుందో, కంపెనీకి అనేది ఇన్కమ్ జనరేట్ అవుతుందో, ప్రతి ఐటమ్ కూడా ఇక్కడికి వస్తుంది. ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది అనేది సభాముఖంగా మీరు అర్థం చేసుకోండి. మన దగ్గర ఆథరైజ్డ్ కస్టమర్స్ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్గా ఈ రోజు మీరు డిమార్ట్కి వెళ్ళి కొనొచ్చు, లేదా రిలయన్స్ ఫ్రెష్కి వెళ్ళొచ్చు, లేదా హెరిటేజ్కి వెళ్ళొచ్చు. అంటే మీరు ఆథరైజ్డ్ కస్టమర్ కాదు,
కేవైసీ కస్టమర్ కాదు. కానీ నెక్స్ట్ మనీలో ఏదైతే సభ్యత్వం జరుగుతుందో కేవైసీ కస్టమర్షిప్ జరుగుతుంది. అయితే ఎప్పుడైతే మన యొక్క ప్రోగ్రామింగ్ అనేది ఇప్పుడు మొత్తం కూడా టీం తయారులో ప్రోగ్రామ్ జరుగుతుంది. జరిగిన తర్వాత ఏమవుతుంది అంటే కంపెనీకి ఇన్కమ్ వస్తుంది, వేరే వ్యక్తితోటి డీలింగ్ చేస్తారు. 1,00,000 మంది తయారయ్యారు, 1,00,00,000 మంది తయారయ్యారు. 1,00,00,000 మంది తయారైనప్పుడు కంపెనీ వెళ్ళి కేవైసీ కస్టమర్గా అభిషేక్ కుమార్ బర్మన్ సార్ కూర్చొని బార్గెనింగ్ చేయగలుగుతారు. ఇవన్నీ కూడా ఏంటి సార్ అంటే అప్కమింగ్ ప్రాజెక్ట్స్. అయితే మనకు 2 ఛాయిస్ ఉన్నది. ఏంటంటే ఈ రోజు 1770 రూపాయలతోటి నేను ఎన్నో మీటింగ్లలో కూడా చెప్పాను, మనం ఇల్లు కట్టుకునేటప్పుడు మనకు కొన్ని ఖర్చులు ఉంటాయి, బాధలు ఉంటాయి, ఇల్లు కంప్లీట్ అయిపోయినాక ఉండదు అని చెప్పాను. అయితే మీరు కూడా నేను చెప్పిందే చెప్పండి, ఎవరైతే ఏకీభవిస్తారో వాళ్ళని తీసుకోండి. కొంతమంది ఏకీభవించకపోవచ్చు, డెవలప్ అయినాక వస్తాను సార్ అనొచ్చు, నో ప్రాబ్లం, వాళ్ళ గురించి డెవలప్ అయినాక రానియండి. ఎందుకంటే సార్ ఇక్కడ ఒకటండి, ఆర్గ్యుమెంట్ అవసరం లేదు, అండర్స్టాండింగ్ ఈజ్ ద ఇంపార్టెంట్. నేను మీ సలహాలు నేను తీసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నేను కంపెనీ ప్రమోటర్ను కాదు. మీకు మెయిల్ ఐడి ఇచ్చేసాను, ఎవ్రీ సజెషన్ డైరెక్ట్గా అభిషేక్ కుమార్ బర్మన్ సార్కు మీరు ఇవ్వచ్చు. మీరు ఈరోజు 20 మందిని ప్రైమ్ మెంబర్లను చేసి మీరు కూడా ఆర్టీపీ ప్రోగ్రాంకు రాండి. స్వయంగా 3 రోజులు సార్ తోటి ముఖాముఖిగా కూర్చొని మాట్లాడే గొప్ప అవకాశం కూడా ఉంది. ఇంతకంటే ఇంకా ఎక్కువ టైం వద్దు సార్, వేరే వాళ్ళ క్వశ్చన్స్ తీసుకుంటాం. బుకింగ్ సూపర్ గా ఉంది సార్, బుకింగ్ బాగుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ క్వశ్చన్. నెక్స్ట్ సార్ గోకా గారు, భూషణం గోకా గారు. సార్ నమస్తే సార్. నమస్తే, మీ పేరు, మీ సీనియర్ పేరు, మీ ఊరు? సార్ నాది విజయనగరం సార్. నాది మీ సీనియర్ పేరు? నా శంకర్ సార్. ఓకే రైట్, చెప్పండి భూషణం గారు. సార్ ఏమీ లేదు సార్, ఇప్పుడు మనకి రివార్డ్ పాయింట్స్ వస్తున్నాయి కదా సార్. అవును సార్, ఇప్పుడు నేను నా ఫ్రెండ్స్ అందరినీ కలిసాను సార్. నేను కలిస్తే ఇప్పుడు గతంలో చాలా వచ్చాయి అన్నారు, కానీ లేదు దానికి దీనికి చెప్పాను సార్, వేరియేషన్ కూడా చెప్పాను నేను. ఈ రివార్డ్ పాయింట్స్ ని క్యాష్ కింద ఏ విధంగా కన్వర్ట్ చేస్తానని, ఎప్పుడు కన్వర్ట్ అవుతాయని అడుగుతున్నారు సార్. ఓకే, నో ప్రాబ్లం. ఇంతకుముందు మీ సీనియర్లు ఎవరు పైన యాక్టివ్ గ్రోయింగ్ ఎఫెక్టివ్ అప్లైన్ ఎవరు, మీరు పేర్లు రాసుకోమని చెప్పా కదా సార్. నా పక్కన మా సీనియర్ కూడా నా పక్కన ఉన్నారు సార్, అందరూ సీనియర్ పక్కన ఉంటే సీనియర్ కు చెప్పండి. ఇంతకుముందు పార్ట్ 2 ప్రోగ్రామ్ ఉంటది అతని దగ్గర. అతని దగ్గర నుంచి ఆ రికార్డింగ్ ప్రోగ్రామ్ వినేసి ఈ రోజు వినేయండి, మొత్తం ఆ క్వశ్చన్స్ కానీ అందులో ఆన్సర్స్ వచ్చేస్తాయి. ఓకేనా? రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, వెల్కమ్. సో మిత్రులారా, ఈ రోజు మనం ఉన్నటువంటి సబ్జెక్ట్ ఏదైతే ఉందో, ఈ రోజు ప్రపంచంలో ఒకరు ఆలోచన చేయక అక్కడే ఉండిపోతున్నారు, కొందరు ఎక్కువ ఆలోచన చేసి అక్కడే ఉండిపోతున్నారు. లో బీపీ, హై బీపీ రెండు డేంజరే. ఎప్పుడు నార్మల్ బీపీ అవసరం. కాబట్టి ఉన్న వాస్తవ సత్యాన్ని మనం గ్రహిద్దాం, ఉన్న నిజాన్ని చెప్దాం. 1770 రూపాయలతోటి ప్రైమ్ మెంబర్ అయిదాం. ఈ 2 నెలలు మన జీవితంలో చాలా టర్నింగ్ అయ్యే అవకాశం ఉంది. ఆ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకున్నట్లయితే. కాబట్టి మన సమయాన్ని మనము వేస్ట్ చేసుకోవద్దు, ఎదుటి వాళ్ళ సమయాన్ని కూడా మనం వేస్ట్ చేయొద్దు. కేవలం ఇప్పుడు క్రీమ్ మాత్రం కలెక్ట్ చేసుకోండి. ఎవరితోటి కూడా మీ టైం వేస్ట్ కావద్దనే ఉద్దేశంతో నేను ఇన్విటేషన్లో మీకు చెప్పడింది ఏదైతే ఉందో లిస్ట్ తయారు చేసింది. 3 పువ్వులు 6 కాయలు అని చెప్పాను. మొదట ప్రశ్న, ఆ తర్వాత ఇన్ఫర్మేషన్, ఆ తర్వాత ఇన్విటేషన్. ప్రశ్నలో ఏమని అడగమన్నాను? మీరు చేస్తున్న ఉద్యోగ వ్యాపారాలకు అంతరాయం లేకుండా డబ్బు సంపాదించాలనే ఆలోచన కానీ అవసరం కానీ ఉందా? లేదు అంటేనే నెక్స్ట్ దానికి వెళ్ళండి, లేకపోతే అవసరం లేదు. ఒకవేళ ఉంది అంటే 1770 రూపాయలతోటి ఏమైనా వ్యాపారం చేసే అవకాశం ఉందా? లేదు అంటేనే అతనికి చెప్పండి. అంతే తప్ప క్వశ్చన్ ఆన్సర్స్ కోసమో ఆర్గ్యుమెంట్ కోసమో గెలవడం కంటే ఓడడం బెస్ట్. కాబట్టి మనను స్పాయిల్ చేయడానికి అందరూ రెడీగా ఉన్నారు, మనను బాగుపరచేటోళ్ళు ఎవరు లేరు. ఉచిత సలహాలు ఇవ్వడానికి మాత్రం చాలా కోకోళ్ళలు ఉన్నారు. కానీ మనకు డబ్బులు అవసరం ఉన్నాయంటే మాత్రం ఒక్కడు కూడా ఉండడు, అక్కడి నుంచి వెళ్ళిపోతారు. బై మిస్టేక్ మీ దగ్గర డబ్బు లేదన్న సంగతి కనుక సమాజానికి తెలిసిందనుకోండి, మన దగ్గరోడు మన చుట్టపోడు కూడా ఎవడు రాడు. ఈ వాస్తవ సత్యాన్ని మీరు మర్చిపోకండి. ఆ తర్వాత ఇన్ఫర్మేషన్ ఏమిమ్మన్నాను? గవర్నమెంట్ అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండి, 178 కోట్లు వచ్చే అవకాశం ఉంది. నేను చెప్పినాను కానీ మీరు చేరాల్సిన అవసరం లేదు. మీరు రాండి, ఉదయం 7 గంటలకు, రాత్రి 9 గంటలకు. ఈ మీటింగ్లో నా వాళ్ళు ఎంతమంది ఎక్కువ అటెండ్ అవుతే అంత బాగుంటుందనే ఒక స్వార్థంతో మీరు పనిచేయండి.
ఎక్కువ మందిని మీరు అటెండ్ చేయండి, ఎక్కువ రిజల్ట్స్ తీసుకోండి. తక్కువ మందిని అటెండ్ చేస్తే తక్కువ రిజల్ట్స్ వస్తాయి. ఎవరు అటెండ్ కాకపోతే మీరే అటెండ్ అయితే తెలుసుకుంటారు, వాళ్ళతోటి మీరే చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి ఆ విధంగా మన మధ్యలో చిట్టిబాబు గారు ఉన్నారు. ఆ చిట్టిబాబు గారు అర్జున్ గారిని ఇన్వైట్ చేశారు. అర్జున్ గారు ఒకవేళ మీటింగ్లో ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి సార్. రైట్, అర్జున్ సారు ఆయన యొక్క ముఖార విందం ద్వారా, ఆయన యొక్క టోన్ ద్వారా మీరు వినండి, ఆయన ఏం చెప్తారు, మీటింగ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంది వినండి. అర్జున్ సార్, వెల్కమ్ సార్. మనీ మార్నింగ్ సార్. మనీ మార్నింగ్. నా పేరు కృష్ణార్జున్ అండి. నేను భీమవరంలో ఏపీఎస్ఆర్టీసీలో నేను ఉద్యోగం చేస్తున్నాను. వృత్తిరీత్యా 22 సంవత్సరాల నుంచి ఉద్యోగం చేస్తున్నానండి. మరి నా మిత్రుడు చిట్టిబాబు గారి ద్వారా నేను ఈ నెక్స్ట్ మనీలోకి రావటం జరిగిందండి. గత 15 సంవత్సరాల నుంచి నేను నెట్వర్క్లో అనుభవం ఉంది. కానీ ఆ నెట్వర్క్ మార్కెటింగ్లో సార్ చెప్పినట్టుగా అవన్నీ కూడా ప్రోడక్ట్ బేసిస్ బిజినెస్ల మూలంగా అక్కడ అన్నీ కూడా డబ్బులు పోగొట్టుకోవటం, సమయాన్ని వేస్ట్ చేసుకోవటం నా వంతు అయింది. మరి అలాగే ఇక ఈ నెట్వర్క్ నాకు వద్దు, ఈ నెట్వర్క్ల వల్ల ఉపయోగం లేదు అనే సమయంలో కరోనాలో ఇంట్లో కూర్చోవడం వల్ల నిజంగా సార్ ఇందాక ఒక మాట చెప్పారు, కరోనా నిజంగా నష్టం చేసింది అన్నారండి. నిజంగా కరోనా కళ్ళు తెరిపించిందని చెప్తాను నేను. చాలా మంది సెల్ ఫోన్లకి టీవీలకి అతుక్కుపోయి సమయాన్ని వేస్ట్ చేసుకున్నారు. నిజంగానే నేను కూడా ఒక 2 నెలలు వేస్ట్ చేసుకున్నానండి. ఎప్పుడైతే చిట్టిబాబు గారు ఒక్కసారి ఈ నెక్స్ట్ మనీ యాప్ గురించి చూడండి సార్ అని పదే పెట్టడం జరిగింది. ఎప్పుడైతే నేను ఆయన చెప్పిన మాట సరే ఒక్కసారి ట్రై చేద్దాం, కోటీశ్వరులు అవుతాను, కోటీశ్వరులు ఆశ నాకు ఉంది, కానీ గతంలో చేస్తున్నాం కాబట్టి నాకు దాని మీద సదభిప్రాయం లేదు. ఇక నేను సర్లే ఫ్రెండ్ కదా అని చెప్పేసి నేను ఆ రోజు సార్ సరే పెట్టండి సార్, ఇది నాకు మీరు ఏదో లింక్ పెట్టారు నాకు కనబట్టలేదంటే ఆయన సిఎన్ చారీ గారిని టైప్ చేయండి సార్ యూట్యూబ్లో అని చెప్పేసి అంటే నేను టైప్ చేసి మార్నింగ్ హెడ్సెట్ పెట్టుకుని ఒక అరగంట విన్నాను సార్. వెంటనే ఆయన సార్కి ఫోన్ చేస్తే, సార్ ఇది నా డ్యూటీ ఉంది, రేపు సండే మీ ఇంటికి వస్తాను సార్ అన్నారు. సార్ మీరు రావటం కాదు సార్, నేను డెసిషన్ తీసుకున్నాను సార్, నాకు యాప్ ఎలా ఓపెన్ చేయాలో సైన్అప్ ఎలా చేయాలో చెప్పండి సార్, నేను ప్రైమ్ అవుతాను చెప్పేసి సండే నైట్ సార్ ఆ రోజు కరెక్ట్గా 6:30-7కి ఆయన వచ్చారు. ఆ కరోనా టైంలో కూడా అందరూ ఎవరింటికి వెళ్ళట్లేదు. బట్ నేనేంటంటే ఇక్కడ నాకు సమాధానం కావాలి, నాకు సమాధానం దొరికింది. సమాధానం కోసం నేను ప్రయత్నం చేసే టైంలో నాకు ఈ నెక్స్ట్ మనీ దొరికింది. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు మరి అభిషేక్ కుమార్ బర్మన్ గారు ఇలాంటి యాప్ని తయారు చేశారు. అలాగే అసలు మొట్టమొదట నేను ఈ రోజుని బిజినెస్ చేయగలుగుతానంటే కారణం దీనికి తెలుగులో ప్రజెంటేషన్ చేసినటువంటి సిఎన్ చారీ గారికి సదా నేను నిజంగా రుణపడి ఉంటానని నేను చెప్తాను. ఎందుకంటే నా మిత్రులే చాలా మంది నెట్వర్క్ మార్కెటింగ్లో నా ఫ్రెండ్షిప్ను ఉపయోగించి నన్ను జాయిన్ చేసి మరి నన్ను పాడు చేయడం తప్ప నిజంగా నేను ఈ రోజు బాగుపడింది లేదండి. కానీ నిజంగా చూడండి, నేను ఈ రోజు చారీ గారిని కలిసింది లేదు, చూసింది లేదు. ఎవరో నా మిత్రుడు చెప్పాడో జస్ట్ ఇదే జూమ్ ద్వారా నేను ఆయన మాటను, ఆయన స్వరాన్ని మాత్రమే, వాయిస్ని మాత్రమే వినడం జరిగిందండి. చూడండి, ఆ వాయిస్ కున్నటువంటి గొప్పతనం ఏంటంటే నేర్చుకోవటం. నిజంగా ఈ జూమ్ అనేది నేను ఒక మాటలో ఏమీ లేదండి. జూమ్ అంటే అసలు యాక్చువల్గా డిజిటల్ ప్రోగ్రామ్ ఇప్పుడు వచ్చింది అనుకుంటున్నారు, కానీ నేనైతే మహాభారతంలో వచ్చిందని నేను చెప్తాను. అర్జునుడు నిజంగా మరి యూనివర్సిటీలో ద్రోణాచార్య గారి దగ్గర విద్య నేర్చుకుంటే అడవిలో ఏకలవ్యుడు ఒక బొమ్మను చేసుకుని నిజంగా అర్జునుడితో పాటు ధీటుగా నిజంగా చరిత్రలో నిలిచినటువంటి మహా వ్యక్తి అండి. నాకు అది చాలా ఇన్స్పిరేషన్ అండి. నిజంగా అలాంటి అంటే ఆ వ్యక్తి భౌతికంగా ఎదురుగా లేకపోయినప్పటికీ సక్సెస్ అయ్యాడు. నిజంగా మహాభారతం అర్జునుడి తర్వాత ఎవరంటే మరి ఏకలవ్యుడు అని చెప్పండి ఆ విరుద్ధుడు. నిజంగా ఈ రోజున ఎందుకంటే మనం కూడా సక్సెస్ అవ్వాలని ఎదురు చూస్తున్నప్పుడు భగవంతుడు అవకాశం ఇస్తాడండి. అలాగే మరి నా చిట్టిబాబు గారి ద్వారా నాకు ఈ అవకాశం వచ్చిందండి. నేను అలసత్వం చేయలేదండి. వెంటనే మరి చూడటం జరిగింది, ఆ ప్లాన్ నచ్చడం జరిగింది. ఎప్పుడైతే నేను సైన్ చేశానో ఆయన ఒకటి మాట చెప్పారు, మీరు పొద్దున్న 7 గంటలకి సిఎన్ చారీ గారి లైవ్ ప్రోగ్రామ్ ఉంటుందండి, మీరు అటెండ్ అవ్వండి, ఎలా అటెండ్ అవ్వాలని చెప్పని చెప్పేసి నాకు ఆయన ఫోన్ చేయడం జరిగింది. నేను నిజంగా నాకు ఈ వాట్సాప్, ఫేస్బుక్ ఏదైనా మెసేజ్ పెట్టడం, ఫోన్ మాట్లాడినప్పుడు ఎక్కువగా నేను ఫోన్ కూడా వాడను. అలాంటిది నేను కొత్తగా నేర్చుకోవడం జరిగిందండి. ఇది ఎంట్రీ అవ్వటం, జూమ్ మీటింగ్ ఆయన చెప్పడం ద్వారా సార్ ప్రజెంటేషన్ విన్నాను సార్. ఖచ్చితంగా నేను ఒక గదిలోకి వచ్చి నేను ఒక డైరీ తీసుకుని ప్రతి మాట ఆయన స్టార్టింగ్ చెప్పారు, మీరు ఒక డైరీ పెన్ను తీసుకోండి, పిన్ టు పిన్ నోట్ చేసుకోండి అని చెప్పారు ఆయన. సో నాకు ఎందుకు ఆ మాట చాలా ఇంపాక్ట్ కనపడిందండి. సో ఎందుకంటే నాకు సక్సెస్ కావాలి కాబట్టి, నాకు అవసరం కాబట్టి నేను ఖచ్చితంగా అది వినాలి అని నేను నిర్ణయించుకున్నాను. ఆ పిన్ టు పిన్ నోట్ చేసుకున్నాను. కంపెనీ ఎప్పుడు వచ్చింది ఇవన్నీ కూడా, ఎందుకంటే నేను ముందు తెలుసుకోవాలి, నేను ముందు నేర్చుకోవాలి, నా వెనక ఎవరో వస్తారు, ఎవరో జాయిన్ అయితే సక్సెస్ అవుతాను కాదు, కానీ
అసలు నేను ముందు నీ గురించి నేర్చుకోగలిగితేనే చేస్తానన్న ఉద్దేశంతో నేను నేర్చుకోవడం ప్రయత్నం చేశాను. మొదటి రోజు మరి చారి గారు ఒక మాట చెప్పారండి, నాకు బాగా నాటుకుపోయిన మాట. మీరు నాతో ఒక 90 రోజులు మీరు ప్రయాణం చేయండి, 90 రోజులు ఇదే జర్నీ చేయండి, మీరు సక్సెస్ అవుతారని మాట చెప్పారు. ఆ మాట అన్నప్పుడు నేను వింటున్నా, జీవితంలో ఎన్నో సంవత్సరాలు పోయినాయి, సరే ఈసారి మనం ప్రయత్నం చేద్దాం గట్టిగా, మనం కూడా 90 రోజులు జూమ్ మీటింగే కదా అని చెప్పేసి నేను ఉదయం సాయంత్రం మొదట 3 రోజులు మాత్రం ఖచ్చితంగా ఎడ్యుకేషన్ ఇవన్నీ కూడా నేర్చుకుని 4 రోజులు క్వశ్చన్ ఆన్సర్స్ కూడా పాల్గొనండి. ఆగస్టు 1వ తారీఖు నుంచి నేను నెక్స్ట్ మనీని బిగిన్ చేశానండి. సో అలా నా ప్రయాణం సాగిందండి. నిజంగా నేర్చుకోవడం ద్వారానే సాధ్యం. లెర్న్ ఈజ్ ఎర్న్ అని నేను బలంగా నమ్ముతానండి. కానీ ఇక్కడ నిజంగా ఇంతకుముందు నేను గొడ్డెలను కంపెనీలో చేసి నిజంగా నేను డబ్బు నష్టపోయాను, నా సమయాన్ని వేస్ట్ చేశాను. నిజంగానే నెట్వర్క్ అంటే నమస్తే పెట్టేసే రోజుల్లో నిజమైన నెట్వర్క్ అంటే నెక్స్ట్ మనీ అని నిజంగా చారి గారు చెప్పడం ద్వారా నేను తెలుసుకున్నానండి. ఎందుకంటే భగవంతుడు ఏదో రూపంగా ఎవరో ఒకరిని పరిచయం చేస్తారండి. సక్సెస్ అవ్వడానికి బోల్డు దారులు ఉన్నాయి. మన సమాధానం కోసం చూస్తున్నప్పుడు ఖచ్చితంగా సమాధానం దొరుకుతుందండి. మనం ప్రశ్న చూసినప్పుడు సమాధానం మన పక్కన ఉన్న మనం గమనించడం. నిజంగానే నేను చారి గారి మీటింగ్, జూమ్ మీటింగ్ ఎప్పుడైతే అటెండ్ అయ్యానో నాకు నేను 100% సక్సెస్ అవుతాను, నాలో కాన్ఫిడెన్స్ వచ్చేసింది. 90 రోజులు చారి గారు చెప్పారు, సరే 90 రోజులు ప్రయత్నం చేద్దాం, ప్రయత్నం చేస్తే ఏమవుతుంది, ఖచ్చితంగా సక్సెస్ అవుతాం, లేకపోతే నష్టపోయేది ఏముంది అని నేను 90 రోజులు నేను మరి చారి గారి ఎడ్యుకేషన్ సిస్టంలో నేను జర్నీ చేశాను. ఎందుకంటే నాకు ఒకటే నమ్మకం అండి, ఈ భూమి మీద మంచి వ్యక్తులు చాలా మంది ఉన్నారండి. ఎవరు అందరూ చెడ్డవాళ్ళు కాదండి. 100కి 100లో ఒక 20 మంది మంచోళ్ళు ఖచ్చితంగా ఉంటారు. 80-20 రేషియో. అలాంటి మంచి వ్యక్తులు దొరుకుతారనే కాన్ఫిడెన్స్ నాలో ఉందండి. ఎందుకంటే అలాగే ఒక్కొక్కరు నాకు దొరకడం జరిగిందండి. ఒక ధనంజయ నాయుడు గారని, ఒక ఉమా గారు కానివ్వండి, అలాగా ఒక్కొక్క టీం. మరి అదే టీంలో మరి వెంకట సార్ గారు కానివ్వండి, మరి ఇలా చాలా చాలా మంది జర్నీలో. అదే సార్ సక్సెస్ అంటే, నేను రోజు ఎప్పుడైతే నేను ఎడ్యుకేషన్ నేర్చుకుని ఆటోమేటిక్గా ఆ ప్రాసెస్ లోనే ఇవన్నీ కూడా జరుగుతా ఉన్నాయి. మంచి టీం రావడం జరిగిందండి. చూడండి ఎక్కడెక్కడో నేను ఎవరిని కలవలేదండి, కానీ ఆటోమేటిక్ గా నా టీం ఈ రోజున 1000 దాటిందండి. టీం 3 నెలల కాలంలో 1000 దాటిందండి నిజంగా. మరి 36,000కి నేను ఈ రోజుకి సంపాదించగలిగానంటే నిజంగా ఇది గ్రేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ సపోర్ట్ లేకపోతే నేను సక్సెస్ అయ్యేవాడిని కాదండి. పలకా బలపం లేకపోతే అక్షరాలు రావన్నది ఎంత అక్షర సత్యమో, మనం ఎడ్యుకేషన్ సిస్టమ్ లేకుండా సక్సెస్ ఆశించడం కూడా మరి అంతే అవుతుందండి. ఖచ్చితంగా నేను నేర్చుకుంటే సక్సెస్ అవ్వాలని నమ్మానండి. లెర్న్ లోనే ఎర్న్ అనే మాట దాగుంది ఫ్రెండ్స్. ఆ మాటని బలంగా నమ్మాను. చారి గారు కూడా పదే పదే చెప్తారు, లెర్న్ డూ టీచ్ అని. నేను ఒకటే అనుకున్నానండి, నేను ఫాలో అవ్వాలి, అంతవరకే. సక్సెస్ కావాలంటే ఫాలో అవ్వాలి. చారి గారు ఏదైతే చెప్పారో అదే చేయాలి. ఆయన సక్సెస్ అవుతున్నారు, నేను సక్సెస్ అవ్వాలన్న నమ్మకం వచ్చేసింది నాకు. సో ఆ కాన్ఫిడెన్స్ తో వెళ్ళానండి. ఈ ప్రాసెస్ లో మరి నా చిట్టిబాబు గారు, 10 లీడర్స్ అందరూ కూడా సపోర్ట్ చేశారండి. రాజా గారు, వాసు గారు, వీరనాయుడు గారు, అలాగే ఎవరైతే టీం వచ్చారో నిజంగా మొదట నా మాట కాదనకుండా నా మాటను గౌరవించి ధనంజయ నాయుడు గారు, ఈ రోజు నేను అద్భుతమైన టీం వచ్చిందండి. మరి 10 లెవెల్స్ ఇంచుమించుగా 6 సిల్వర్స్ వచ్చారండి. రేపొద్దున 4 సిల్వర్స్ కాబోతున్నారండి. అంత అద్భుతమైన టీం రావడానికి కారణం కేవలం నేను నేర్చుకోవడం ద్వారానండి. నేర్చుకోవటం అంటే ఏమి లేదండి, ఫ్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ చక్కగా మరి మనకి తెలుగులో ఇస్తారంటే ఎంత అద్భుతంగా, ఎంతకన్నా అవకాశం రాదని నేను భావించానండి. ఇదే నాకు ఆఖరి అవకాశం అనుకున్నాను. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అనుకున్నానండి. ఇదే నన్ను లీడింగ్ లో మరి నా భవిష్యత్తును తీర్చిదిద్దబోతుందండి. థ్యాంక్ యూ నెక్స్ట్ మనీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ కృష్ణార్జున్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చూడండి ఫ్రెండ్స్, ఎంతోమంది చరిత్ర ఇందులో ఎంతోమంది ఉన్నారు, కాబట్టి అందులో మీరు కూడా గొప్పగా కావచ్చు. కాబట్టి ఈ యొక్క దీపావళి బోనాంజా సిల్వర్ కాయిన్ ఏదైతే ఉందో, అభిషేక్ కుమార్ బర్మన్ సారు ఆ కాయిన్ పెట్టింది ఈ దీపావళి. ఒక కాయిన్ కొనలేమని కాదు, కానీ ఆ కాయిన్ మనం తీసుకుందాం, ఆర్టీపీ ప్రోగ్రామ్ మనం వెళ్దాం. డెఫినెట్గా మిత్రులారా, నేను చెప్పినటువంటి వర్క్ షెడ్యూల్లో మనం కలిసి పనిచేద్దాం, అందరము కోటీశ్వర్లం అవుదాం. సో మిత్రులారా, మళ్ళీ రేపు ఉదయం మళ్ళీ మనం 7 o'clock లైవ్ ప్రజెంటేషన్లో కలుసుకుందాం. ఈరోజు వచ్చి ప్రోగ్రామ్ సక్సెస్ చేసిన మీ అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ మిత్రులారా. గుడ్ నైట్. శుభ